అమెరికాలోని జాతీయ సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి పిల్లల పెంపకం అంటే ది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంశం మీద ఒక డిస్కషన్కి స్వాగతం. ప్రపంచంలో నుండి అన్ని దేశాల వాళ్ళు ఈ యొక్క కాల్లోకి రావచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ కావచ్చు లేదా సింప్లీ వినవచ్చు కూడా. ఈ కార్యక్రమానికి నేను మోడరేటర్గా ఉంటాను. నా పేరు విజ్జు చెలివేరు. నేను అట్లాంటాలో ఉంటాను, అట్లాంటా అమెరికాలో ఉంటాను. టాటాకి ఒక వాలంటీర్ని 2015 నుండి. ఈ కార్యక్రమంలో మాట్లాడమని మనం శ్రీమతి తోట జ్యోతిరాణి గారిని ఆహ్వానించడం జరిగింది. తను కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ డీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీ, అదేవిధంగా ఒక స్పీకరు, రైటరు, ఒక డిఫరెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్కి తను అడ్వైజర్గా వర్క్ చేయడం జరిగింది. ఇంకా కాసేపట్లో ఈ లైన్లోకి వస్తారు. అప్పటి వరకు ఉన్నటువంటి పార్టిసిపెంట్స్తో మనం ముచ్చటిద్దాం. ఈ అంశం ఏంటంటే పిల్లల పెంపకం. మన జీవితంలో ఎన్నో డిఫరెంట్ ఉన్నటువంటి ఛాలెంజెస్లో పిల్లల పెంపకం అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. మనం చదువుకోవడం, ఉద్యోగం వెతుక్కోవడం, ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడం, పెళ్ళిళ్ళు చేయడం, ఇవన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్, చాలా డిఫికల్ట్ పిల్లల పెంపకం. ఏ విధంగా పెంచితే వాళ్ళు కరెక్ట్గా అభివృద్ధిలోకి వస్తారు, సక్సెస్ఫుల్ అవుతారు అన్నది ఎవరికీ అంతుపట్టదు. అది మన పెద్దవాళ్ళు మనల్ని పెంచినట్టు మనం పెంచడానికి ట్రై చేస్తాం, లేదా వేరే వాళ్ళు పెంచినట్టు పెంచడానికి ట్రై చేస్తాం. ఎన్నో విధాలుగా ఎన్నో రకాలు చేస్తాం. చివరికి రిజల్ట్ ఏంటంటే మళ్ళీ మనం భగవంతుడికి వదిలేస్తాం. కానీ ఈ మధ్య ఏంటంటే ఈ పేరెంటింగ్ అనేది డిఫికల్ట్ ఎందుకు అవుతుందంటే టెక్నాలజీ పెరిగింది. ఆ తర్వాత కమ్యూనికేషన్ అనేది ఒకటి ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ పెరిగింది. పిల్లలకు ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చాలా పెరిగిపోయి ఏంటంటే నాకు అన్నీ తెలుసు, మీరు పేరెంట్స్, మీరు ఓల్డ్ టైమర్స్, మీకు ఎక్కువ తెలియదు అనేటువంటి ఒక భావనతో వాళ్ళు తల్లిదండ్రుల యొక్క సూచనలు అంతగా వినకపోవడం అనేది జరుగుతుంది. ఎనీవే, నేను ఎక్కువగా మాట్లాడకుండా మిగతా వాళ్ళ ఉద్దేశాలు తెలుసుకుందాం. ఆ తర్వాత జ్యోతిరాణి గారు మాట్లాడినప్పుడు మనం తను చెప్పినవి విని దానికి మనకు కొంత స్పందన తెలియపరచు, మన యొక్క అనుభవాలను పంచుకుందాం. మనం కాల్లోకి వెళ్దామండి. ఎవరైనా కాల్లో ఉంటే మాట్లాడండి. ఫస్ట్ మనం ఎవరున్నారు? ఎవరైనా మాట్లాడచ్చు, అదేం లేదు. ఇక్కడ చాలామంది ఉన్నారు, నేను పేర్లు చదవనక్కర్లేదు. సో మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ. ప్రతి తరానికి కొంత మార్పు వస్తుంది. చిన్నప్పుడు ఏంటంటే తల్లిదండ్రులకు భయపడేవాళ్ళు, ఆ తర్వాత ఏంటంటే కొంత వినడము, ఆ తర్వాత మళ్ళీ కొంత ఈ విధంగా జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఛాలెంజ్ అయిపోయింది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ పర్హాప్స్ ఈజ్ పేరెంటింగ్ అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. జాబ్ దొరకడము, అతను డబ్బులు సంపాదించడము, సక్సెస్ కావడం, ఇవన్నీ కూడా తర్వాతనే. కానీ పేరెంటింగ్లో ఎంత చేసినా ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఆ యొక్క ఫ్రస్ట్రేషన్, ఆ యొక్క డిఫికల్టీస్ అన్నది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఎవరైనా మీ ఎక్స్పీరియన్సెస్, బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే చెప్పండి. లేదంటే నేను కాస్త మన జ్యోతి గారు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. కాకపోతే మీరు ఏదైనా మాట్లాడడానికి ట్రై చేయాలి, ప్రశ్నలు కానీ మీరు ఏదైనా సజెషన్స్ కానీ ఉన్నాయా, టిప్స్ ఉన్నాయా, మాట్లాడండి. I think Vijay garu, I will take the first thing opportunity. So good morning everybody. Nenu Venkat Gaddam, Tata Joint Secretary, and thank you Vijay garu and Nishant for organizing the session. Definitely ga mana andarki telusu, manaku parenting is very very difficult. That's the biggest challenge Vijay garu kuda chepparu, and as a parent myself I can share my experience. ఇప్పుడు మనప్పుడు ఏంటంటే మనం చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడు అప్పుడు పేరెంటింగ్ అంటే కొంచెం ఈజీ ఉండే అనుకుంటాం. ఎందుకంటే మనం వినేవాళ్ళము, ప్లస్ సొసైటీలో ఉండేవాళ్ళము. సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ ద నేబర్స్, ఎన్వైరన్మెంట్, ఎవ్రీథింగ్ ఈస్ సరౌండింగ్ అస్. సో మనకు పేరెంటింగ్ కంటే ఎక్కువ సొసైటీ నుంచి లర్న్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుండే. ఏంటి అంటే మన మామయ్య ఏమంటాడో, మన తమ్ముడు ఏమంటాడో, మన అక్క ఏమంటాడో అనే భయం కూడా ఉండే. సో మనం అలా అన్ని ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకునే వాళ్ళం అప్పుడు డెఫినెట్ గా. సో ఇప్పుడు ఏమైతుందంటే యాజ్ ఏ పేరెంట్ గా కిడ్స్ కి ఇక్కడ ఎన్వైరన్మెంట్ అమెరికాలో కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళకు మనం మొబైల్ ఆర్ ఐప్యాడ్, ఎలక్ట్రానిక్ గుడ్స్ మీద టైం స్పెండ్ చేస్తారు. సో దే డోంట్ హ్యావ్ హ్యూమన్ టచ్ ఆర్ ఎమోషన్స్ తక్కువైపోయినాయి. సో మనం ఏం చెప్పినా కానీ తొందరగా కోపం వస్తుంది. సో మనం పేరెంటింగ్ లో డెఫినెట్ గా కొంచెం చేంజ్ చేసుకోవాలి. కొంచెం న్యూ ట్రెండ్స్ ప్రకారం
ఏంటి అంటే ఒకటి అబ్జర్వ్ చేశాను ఏంటంటే ముఖ్యంగా నేను ఆల్వేస్ వీ కెనాట్ గో బిహైండ్ దెమ్. మనం ఎక్కువ చేస్తే వాళ్ళు ఇంకా మనకంటే ఎక్కువ చేస్తారు. సో వీ హ్యావ్ టు సీ వేర్ ఈజ్ అ ఫైన్ లైన్ డిఫైన్ చేసేసుకొని వాళ్ళకు నచ్చే విధంగా చెప్పాలి. అంటే నేను అదొక్కటి నేర్చుకున్నాను. మనం ఎంత షౌట్ చేస్తే వాళ్ళు అంత ఎక్కువ చేస్తారు. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం వాళ్ళ పాత్రలో వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. దట్స్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఐ విల్ గివ్ సమ్వన్ ఎల్స్ ద ఆపర్చునిటీ. ఐ థింక్ థ్యాంక్స్ ఎవ్రీబడి. విజయ్ గారు, ఐ చెక్ విత్ జ్యోతి గారు, షీఈస్ జాయినింగ్ అండి. ఎక్సలెంట్. సో విజయ్ గారు వినపడ్డదా ఏమన్నా నేను చెప్పింది? బట్ యు ఆర్ నాట్ ఆన్ వీడియో కాబట్టి ఓన్లీ నేమ్ కనిపిస్తుంది ఫేస్బుక్ లైవ్ లో. బట్ ఎనీవే యు ఆర్ వెరీ గుడ్ అండ్ ద సజెషన్స్ ఆర్ వెరీ గుడ్. So Rajita, I think you have 2 kids, you are raising them and I see you all the time in the temple lo kanipistaa kada. So vallaku ante, do you want them to grow up the way you want, or you are giving freedom, or you are giving some independence so that they will grow their own way? Yeah, నా 2 cents అయితే we need to become them అండి. ఎందుకంటే మనం ఫస్ట్ జనరేషన్, we are the గ్యాప్. లైక్ మనం ఇండియాలో పెరిగాము, మనం ఇండియాలో సొసైటీలో ఉన్నాము, అండ్ స్మాల్ సొసైటీలో మనం ఇంటి బయటకు వెళ్ళినా ఓ ఈ అంకుల్ తెలుసు, ఈ మామయ్య తెలుసు, వీళ్ళు తెలుసు అనేది ఉండేది. సో మనం పెరిగిన ఎన్వైరన్మెంట్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చి జాబ్, మన ఫోకస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్, మన ట్రాక్ అదంతా డిఫరెంట్. మన కిడ్స్ దే ఆర్ బోర్న్ రైజింగ్ హియర్ కాబట్టి మనకు అన్ని తెలియకపోవచ్చు. ఎందుకంటే మనతో మన కిడ్స్ ఓన్లీ డేలో ఒక 5 hours 6 hours హార్డ్లీ స్పెండ్ చేస్తారు. మిగతాదంతా వాళ్ళ డే కేర్స్ లో, స్కూల్స్ లో. సో వాళ్ళ లైఫ్ ఇక్కడే ఉంటది. మనమేమి వీఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా. సో వాళ్ళని ఈ స్టైల్లో పెంచడమే ఈజ్ గుడ్. బట్ అట్ ద సేమ్ టైమ్స్ మన రూట్స్ మర్చిపోకుండా ఉండడానికి వీ హ్యావ్ టు జస్ట్ టెల్ దెమ్ ద ఎథిక్స్. ఓకే, ఇది అందుకనే మనం ఈ టెంపుల్స్ కి వెళ్ళడము, ఈ కల్చర్ ని ఇంకా ఫాలో అవ్వడం. మనం మారలేము, మనం టోటల్లీ అమెరికనైజ్డ్ అవ్వలేము. బట్ అట్ ద సేమ్ టైం మన పిల్లల్ని టోటల్ గా ఇండియన్స్ గా పెంచలేము. సో నా ఉద్దేశం అయితే వీ నీడ్ టు గో విత్ దెమ్. బట్ ఏంటంటే వీ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్. ఓకే, వీ హ్యావ్ టు టెల్ విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ బ్యాడ్, అండ్ జస్ట్ ప్రొటెక్ట్ దెమ్, అంతే. దట్స్ వెరీ ఎగ్జాక్ట్లీ ఐమ్ కమింగ్. మనం ఏంటంటే వాళ్ళను డెఫినెట్లీ ప్రొటెక్ట్ చేయడం అంటే వాళ్ళని కంట్రోల్ చేయకుండా మానిటర్ చేయాలనిపిస్తున్నాను. మానిటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి మంచి చెడు తెలియదు పిల్లలకి. వాట్ ఎవర్ ఏజ్ దే ఆర్, అంటిల్ 21 years వరకు వాళ్ళకి ఏది మంచి ఏది చెడు తెలియదు. కాబట్టి పేరెంట్స్ యొక్క రోల్ చాలా ముఖ్యం అన్నమాట. వాళ్ళకి చెప్పాలి ఇది మంచి ఇది చెడు. వాళ్ళు పిక్ చేసుకుంటారు, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని వాళ్ళు పిక్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? I have Swapna, and we have, and I am preferring mothers to say things because they are the ones who are very close to kids. Definitely we heard one father, now we heard one mother. Anand ante Sneha garena meer line lo unnarandi? Yeah, so you can actually unmute and even you can show your video. ఎందుకంటే మనం Facebook live లో ఉన్నాం కాబట్టి ఊరికే నేమ్ కనిపిస్తే ఆడుగా ఉంది. సో మీరు వీడియో ఓపెన్ చేయండి, చేసి దాన్ని ప్లీజ్ మాట్లాడండి కొంచెం. Bharat, we have Bharat, the president of Telangana American Association, on the line, and he is a current president for 2 years. And I want him to say a few words about parenting. He has 2 kids. And Bharat, do you want to say a few words? He is on mute too. Yeah. Hello, Andy. Good morning, everyone. Can you hear me? Yes, we can hear you. Yes. Yeah, I know like a lot of people joined, and I know it's a little bit early on Sunday morning. Thank you, Andy, Jyoti garu, for the time and helping all the Tata members at large in the parenting session. Very much appreciated. And also thank you all the people, all the participants who did join today. Definitely, like, you know, I did hear quite a few videos from this great speaker, and hopefully this will be very helpful. So thank you, Vijay garu and Nishant, for doing this session and coordinating this session. And hope this will be very helpful. Thank you. Without any delay, let's get started. Thank you. If no one wants to say anything, so I have a few things that I want to share. ఒకటి ఏంటంటే, ఒకసారి నేను చికెన్ సూప్ ఫర్ సోల్ అనేటువంటి బుక్ లో ఒక చిన్న స్టోరీ చదివాను నేను.
ఇట్ కుడ్ బి రియల్ థింగ్ అండ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ చికెన్ సూప్ ఫర్ స్టోరీ. దాంట్లో ఏంటంటే ఒక చిన్న పిల్లోడు ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నను నీకు పర్ అవర్ ఎంత వస్తుంది డాడీ అని అడుగుతాడు అనమాట. అది దట్ హ్యాపెండ్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్. ఇట్ కుడ్ బి యుఎస్ ఆర్ యూకే. డాడీ హౌ మచ్ యూ మేక్ అంటే అతను అంటాడు ఐ మేక్ $15 per hour అంటాడు. సో డాడ్ ఐ గాట్ $60 ఫర్ యూ, నా దగ్గర $60 సేవ్ చేసుకున్నాను, ఈ $60 తీసుకుని కెన్ యూ స్పెండ్ 4 hours విత్ మీ అంటాడు అనమాట. సో అంటే అది ఎంత మూవింగ్ స్టేట్మెంట్ అంటే, ఎందుకంటే ఆ ఫాదర్ అంట వాడితో ఎప్పుడు స్పెండ్ చేయలేదు టైం. హీ నెవర్ స్పెండ్ ఎనీ టైం. వస్తాడు అనమాట, బేసిక్ గా టీవీ చూస్తాడు, లేకపోతే హీ డస్ హిజ్ ఓన్ థింగ్స్ అండ్ హీ నెవర్ స్పెండ్స్ టైం. సో హీ వాస్ సో ఫ్రస్ట్రేటెడ్, సో అప్సెట్. సో హీ గివ్స్ $60. He offers $60, says can you spend 4 hours today and let's play football, let us go out to the park అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆ ఫాదర్ కంప్లీట్ గా మారిపోయే జీవితంలో ఎవ్రీ డే హీ స్పెండ్స్ అట్లీస్ట్ 2 hours. అది చిన్న స్టోరీ, ఇట్స్ అబౌట్ 3-4 లైనర్ స్టోరీ, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ద కిడ్స్ ఆర్ గోయింగ్ త్రూ. దే నీడ్ లాట్ ఆఫ్ టైమ్ ఆఫ్ అవర్స్. వాళ్ళు అనుకుంటారు ఏంటంటే, అంటే మనం గమనించం అది. కాకపోతే ఎప్పుడు కూడా మనం మానిటర్ చేయడం, కంట్రోల్ చేయడం, అది చేయి ఇది చేయని చెప్పడం, మనం ఆదేశాలు ఇవ్వడమే తప్ప we don't really think like kids. We don't go into their rooms and sit in their chairs, sit on their bed and think, okay, this is my world, this is what I want. వాళ్ళ కోరిక అవి మనం చేయము, అది ప్రాక్టీస్ చేయము. అది బేసికల్ ఏంటంటే దట్ వాజ్ అ గ్రేట్ టిప్ ఫర్ మీ వెన్ ఐ రెడ్ ద స్టోరీ. సో ఇట్లాంటి ఏమైనా మీకు ఉంటే, అనెక్డోట్స్ లాంటివి, స్టోరీస్ లాంటివి ఉంటే మీరు షేర్ చేయండి అంటున్నాను. అంటే మీ లైఫ్ లో కూడా జరిగినట్టు, మీ పిల్లలతో మీరు స్పెండ్ చేసినటువంటి సంఘటనలు, వాళ్ళు మీతో అన్నవి కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. సో అదర్స్ విల్ డెఫినెట్లీ మేక్ ఎన్ అవుట్ ఆఫ్ దట్ నా ఉద్దేశం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఇస్ మాధవి సొలేటి ఫ్రమ్ న్యూయార్క్, ఉమెన్ చైర్ టాటా. మాధవి గారు చెప్పండి. యా, ఇలా కలుసుకునే బాగుంది. మన ఆర్గనైజేషన్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఇది ప్రెజెంట్ చేయడము, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ ఐ బిలీవ్. So hopefully we will get lot of insights from Srimati Tota Jyotirani. Yeah. Hopefully this will be helpful for all of us. Absolutely. Thank you so much. Thank you. Especially at this time of COVID time, like our parents are experiencing a lot of challenges with children staying home. Right. Yeah, we're looking forward to meet her. Absolutely. Thank you so much. And Meeru, are you a mother? Yeah, my children are grown up. Both are working now. Now the older one is in job. The younger one is in college. Okay. He has to graduate in few. Okay. So, అంటే మీరు మీ పిల్లల్ని పెంచుతున్నప్పుడు మీకున్నటువంటి అనుభవాలు ఏమైనా పంచుకుంటారా మాతో? Honestly, like all manandar parents, whatever we have been going through, you all young mothers, young fathers, ఎవరైతే go through, yes, we all went through that phase. Right. But every age కానీ ఎనీ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో పిల్లల్లో మనం ఎప్పుడుకి కూడా ఛాలెంజింగ్ ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలు పెద్దగైనా కానీ మా పెద్దవాడిది కెరియర్ అని చెప్పి డిస్కస్ చేస్తుంటాడు. వాడికి సపోర్ట్ చేయాలి, ఎమోషనల్ ఎస్పెషల్లీ మారల్ సపోర్ట్ చాలా అవసరం వాళ్ళకి. సో దట్ బిల్డ్స్ ఎ కాన్ఫిడెన్స్ అన్నట్టు. సో ఆల్వేస్ దే ఫేస్ త్రూ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఎక్కడైనా కానీ, ఈదర్ లైక్ పియర్ రిలేషన్షిప్ లో కానీ, స్కూల్ ఎన్వైరన్మెంట్ లో కానీ, తర్వాత కాలేజ్ ఎన్వైరన్మెంట్ లో కానీ. సో for parents it's a hard work, but we have to continuously support them, otherwise they'll get lost. So we are the first one where we can understand, we can see them like what difference is మన చైల్డ్ ఎట్లా కొన్ని చేంజెస్ వచ్చినాయి అంటే we are the first one to notice కదా, మనకే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. We cannot talk about the teacher, we cannot talk about the guidance counselor or anybody. As a parent we can see those changes. Annie, Raju, Srinivas ji, Veena, Bharat Madadi. Someone is saying something and while somebody two conversations, so can you please mute yourself? Okkaru maatladtaru. Yeah, Jyoti garu vacharu. Jyoti garu meer maatladagalugtara? You are raising your hand on the chat, but Jyoti garu maatladagalugtara? తనకు ఎందుకు డిఫికల్టీ ఉంది, కనెక్ట్ కావట్లేదు తను. లీవ్ బటనా?
which link మళ్ళీ క్లిక్ చేస్తే able to join. So ask her like sign off and sign back again. Yeah, she's not even picking up the phone. That's the problem. We are not able to connect with her. If she connects, at least through phone గాని ఇంకే విధంగా మనం మాట్లాడగలిగితే హెల్ప్ చేయొచ్చు. మనం తను జాయిన్ అయింది, తను వినలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. అది ఛాలెంజ్. నాకు మొన్న టెస్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా మాట్లాడింది 10 నిమిషాలు. వీడియో టెస్ట్ చేసాం, ఆడియో టెస్ట్ అంత పర్ఫెక్ట్ ఉంది. ఇవాళ ఏమైందో తర్వాత అంటే she is joined, right? విజయ్ గారు ఐ థింక్ జ్యోతి గారు ఇక్కడ ఉన్నారు. మేడం మీరు మాట్లాడండి. వినిపిస్తుందండి మీ అందరికి? నేను డైరెక్ట్ కాల్ లో తీసుకున్నాను. జ్యోతి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ప్లీజ్ గో హెడ్. వెల్కమ్ టు తెలంగాణ తెలుగు అసోసియేషన్. లేండి మీరు మాట్లాడండి. జ్యోతి గారు హలో విజయ్ గారు మీకు వినిపిస్తుందా? క్లియర్ గా లేదు నిశాంత్. నేను కాల్ లో తీసుకున్నానండి. అనేబుల్ టు జాయిన్ అంటున్నారు. స్పీకర్ ఫోన్ లో పెట్టేసి మీరు ఒకసారి మీరు నా పేరు ఏం చెప్పాడో నాకు అర్థం కాదు. 5 పేర్లు ఎవరు చదివాడు? ఎవరైనా మీరు ప్రైవేట్ కన్వర్జేషన్ చేసుకుంటున్నట్టయితే కొద్దిగా మ్యూట్ చేసుకోండి, ఏమనుకోకుండా ప్లీజ్. ఓన్లీ మీరు ఆడియన్స్ తో మాట్లాడాలంటేనే అప్పుడు అన్మ్యూట్ చేయండి. ఏమనుకోండి, మీరు మాట్లాడుకునేది మాకు వినిపిస్తుంది, మీరు ప్రైవేట్ గా మాట్లాడేది కూడా ఏమనుకోకండి. విజయ్ గారు మీరు అడ్మిన్ అయితే మీరు అందరినీ మ్యూట్ చేయండి. అంటే ఎందుకంటే ఎవరైనా మాట్లాడాలంటే తెలియదు కదా. ఇప్పుడు ఆల్రెడీ నోబడీ ఈస్ టాకింగ్, ఐఎమ్ ది అడ్మిన్. ఇఫ్ ఐ మ్యూట్, ఐ డోంట్ నో హూ వాంట్స్ టు టాక్. అందుకని ఓపెన్ చేసి పెట్టినా నేను. జనరల్ గా అయితే మ్యూట్ చేస్తాం, కరెక్టే. somebody wants to say something, they are not saying I want to talk, they are not talking or they are not writing to me. So అందుకని అన్మ్యూట్ చేసి పెట్టాల్సి వచ్చింది, ఓపెన్ గా పెట్టాలి. I need speakers now. I need somebody to talk. హలో విజయ్ గారు, వినబడుతుందా? వినబడుతుంది, మాట్లాడండి సార్. అందరూ గబగబ మాట్లాడండి, పెట్టిందే మాట్లాడడానికి. ఇంత అండి ఫోటో కనబడతలేదు, ఏం చేయాలి? కనబడకపోతే ఏంటి, మీరు మాట్లాడడానికి ఏమవుతుందండి? కనబడకపోతే ఏంటి, గబగబ మాట్లాడండి, ఫోటో చూడకండి. మాట్లాడింది. హలో జ్యోతి గారు వచ్చిండ్రు. హలో, ఎంతసేపు పట్టింది నాకు? మీరు మాట్లాడండి. నమస్తే అండి, వెల్కమ్ టు. నమస్తే అండి. నమస్తే అండి. అయితే మిమ్మల్ని నేను ఇంట్రడ్యూస్ చేయను, ఎందుకంటే అందరికీ తెలుసు, ఫ్లైయర్ చదువుకున్నారు. మనకి ఇప్పుడు సెషన్. ఓకే ఓకే ఓకే. సుబ్బారావు గారు ఒక్క నిమిషం ఉండండి. మీరు బేసిక్ గా మా అందరికి చెప్పాల్సింది ఏంటంటే, మీ యొక్క పిల్లల పెంపకంలో ఉన్నటువంటి కొన్ని సలహాలు, మీ యొక్క అనుభవాలు అలాంటివి 10 నిమిషాలు మాట్లాడండి. ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు వేస్తారు వీళ్ళు. నేను ఒక పావు గంట మాట్లాడచ్చా? పావు గంట 20 నిమిషాలు మాట్లాడినా? మాట్లాడుతూ ఉండండి, పర్వాలేదు, మాట్లాడుతూ ఉండండి. అందరూ మ్యూట్ చేయండి దయచేసి, తన ఒక్కరు అన్మ్యూట్ లో ఉంటారు ప్లీజ్. ఓకే. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు, మిత్రులు, యువ మిత్రులు అందరికీ నా అభినందనలు. మీ అందరితో ఇట్లా మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి విజు చిలువేరు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అయితే మనము అసలు మీరందరూ కూడా ప్లేయర్ చూసారు. టాపిక్ ఏం పెట్టుకున్నాము? ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని పెట్టుకున్నాం. పేరెంటింగ్ అనేది ఆర్ట్ ఏంటిది అనేది మనకు అందరికి కూడా ఒక సంశయం కలుగుతుంది. ఇక్కడ ఉన్నది అందరూ కూడా, అంటే నేనేమో 3 తరాల తల్లిగా, అంటే నేను నా బాల్యాన్ని చూసినా, నేను పిల్లల్ని పెంచాను, నా పిల్లలు
3 తరాల అనుభవాన్ని చూసిన. అయితే మామూలుగా మనందరికీ కూడా తల్లులుగా పేరెంట్స్ గా వచ్చేటువంటి సందేహం ఏంటంటే పేరెంటింగ్ అన్నది ఆది సహజం కాదా, సహజ ప్రక్రియ కాదా అనేది మనకు ముందు ఆలోచించాలి. ఎందుకంటే పేరెంటింగ్ అనేది చాలా సహజమైనటువంటి ప్రక్రియ. అయితే అటువంటి సహజమైన ప్రక్రియ ఇవాళ సంక్లిష్టత, చాలా సంక్లిష్టం. పేరెంటింగ్ అనేది చాలా సంక్లిష్టమైంది. ఎందుకు ఈ సంక్లిష్టత ఎందుకు వచ్చింది? సామాజిక ఆర్థిక నిర్మాణంలో మార్పుల వల్ల కుటుంబ సంబంధాల్లో మార్పులు వచ్చినాయా? కుటుంబంలో మార్పులు రావడానికి కారణం ఏంటి? పేరెంటింగ్ అనేది, పెంపకం అనేది ఒక సంక్లిష్టమైనటువంటి అంశంగా ఎందుకు మారింది అనేది ఇవాళ మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అయితే నా బాల్యంలో చూస్తే, నాకు ఇప్పుడు 64 years. నా బాల్యం అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి తరం. అయితే నా బాల్యంలో కనుక చూసినట్లయితే పెంపకం అనేది ఒక ప్రక్రియ కాదు, ఒక కళ కాదు, ఒక నేర్చుకోవాల్సిన అంశం కాదు, చాలా సహజంగా జరిగేది. చాలా సహజం అంటే ఎంత సహజంగా అంటే కుటుంబంలో పిల్లలు ఎట్లా పెరిగిండ్రు ఏంటిది అంటే దానికి ఏమి అసలు ఒక నియమ నిబంధనలు ఉండే పరిస్థితే లేదు. చాలా సాధారణంగా, సర్వసాధారణం. అంటే ఇంట్లో సంబంధాలు కానీ, ప్రేమ, ఆత్మీయత, బాధ్యతల్లో పంచుకోవడం, కష్ట సుఖాలు పంచుకోవడం ఎంత సహజంగానే జరిగేది. అంటే పెంపకం అనేది జీవితంలో ఒక భాగంగా ఉండదు, ఒక ప్రత్యేకమైన అంశంగా లేదు. తర్వాత సమాజంలో కూడా, అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇటు ఇంట్లో గాని బయట గాని ఉన్నటువంటి సామాజిక విలువలు గాని, సామాజిక సంబంధాలు గాని, మానవ సంబంధాలు గాని, మొత్తం వాల్యూ సిస్టమే ఒకే రకంగా ఉండదు. ఇంటికి సమాజానికి పెద్ద వ్యత్యాసం ఉండకపోయేది. తర్వాత ఇరుగు పొరుగు మధ్య ఎట్లా అంటే ఒకరి కష్టానికి ఒకరు ఆదుకోవడం, ఎవరి కష్టమైనా మన కష్టం అని అనుకోవడం. ఇంట్లో అట్లే ఉండేది వాతావరణం, బయట అట్లే వాతావరణం ఉండేది. నీతి, నిజాయితీ, నియమాలు ఇవన్నీ కూడా అంటే ఇంట బయట పెద్ద వ్యత్యాసం లేకపోయేది. పెంపకం అనేది ఒక సహజ ప్రక్రియగా కొనసాగింది ఆడ. అయితే 80s తర్వాత సంక్లిష్టత అనేది వచ్చిందండి. పెంపకంలో సంక్లిష్టత ఎందుకు అంటే పెంపకం దానంతటది ఇండిపెండెంట్ అంశం కాదు. ఇది సామాజిక ఆర్థిక బయట ఉన్నటువంటి వాతావరణంతో ముడిపడుతుంది కనుక అది ఇండిపెండెంట్ అంశం కానే కాదు. అందువల్ల ఏమైంది 80s లో ఉన్నాయి అనుకుంటాను. హలో, వినిపిస్తుంది కదండి? ఒక్క నిమిషం అందరూ దయచేసి మ్యూట్ చేసుకోండి, నేను చేయలేకపోతున్నాను. మన జూమ్ టెక్నికల్ గా సంథింగ్ ఇస్ రాంగ్ ఫర్ మీ. అందరూ మ్యూట్ చేయండి. మీరు అందరూ మాట్లాడేది కూడా డబుల్ కన్వర్సేషన్స్ వినిపిస్తున్నాయి. దయచేసి ఎవ్రీబడి మ్యూట్ ఎక్సెప్ట్ జ్యోతి రాణి గారు. ప్లీజ్ ఎవ్రీబడి మ్యూట్. ఓకే, గో అహెడ్. అయితే 80s నుంచి అండి, 1980s నుంచి మీరు అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి మన కుటుంబాలని నేను అనుకుంటున్నాను కనుక 80s నుంచి, అంటే ఇప్పుడు కనుక యువమిత్రులు కనుకుంటే వాళ్ళ బాల్యం అనుకో కరెక్ట్ అనే చెప్పాలంటే 80s నుంచి మేజర్ చేంజెస్ వచ్చినాయండి సమాజంలో. ఏంటి అంటే ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు రావడంతో తల్లి బాధ్యత పెరిగిందండి. తండ్రి బాధ్యత, బయట ఏ సంక్లిష్టత వచ్చినా కూడా, బయట ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా తల్లి బాధ్యతనే పెరుగుతుంది, తల్లి మీదనే భారం పెరుగుతుంది. ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వచ్చినాక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మన పిల్లలు చదవాలి, మన పిల్లలు ఎదగాలి, బాగా మంచి ఉద్యోగాలు చేసుకోవాలి అని ఒక ఆరాటం మొదలైంది తల్లిదండ్రులను. మొదలు కావడంతో అప్పుడు అసలు 80s లో చాలా మంది మేము అనుకునేవాళ్ళం పౌల్ట్రీ ఫామ్ కల్చర్ వచ్చిందని అనుకునేవాళ్ళం. పౌల్ట్రీ ఫామ్ కల్చర్ వచ్చిందని అనుకునేవాళ్ళం. ఎందుకంటే పిల్లల్ని తయారు చేసి తొందరగా పంపించి మళ్ళీ లంచ్ టైంకి పోయి లంచ్ తినిపించేసి తల్లి, తర్వాత సాయంత్రం రాగానే బండెడ్ హోంవర్క్ ఉంటది, ఆ హోంవర్క్ అంతా చేయించి అసలు తల్లి పిల్లల మధ్య సంబంధాలు సంక్లిష్టంగా అయిపోయినాయి. ఎందుకంటే 24 గంటలు చదువుకుంటారా, హోంవర్క్ చేయండిరా అని మగుతో చేయించడం, వాళ్ళతో ఒక రకమైన క్లిష్టమైనటువంటి రిలేషన్షిప్. దానికి తోడు ఏమైందంటే 80s ముందు వరకు అటువంటి వాతావరణం లేదు. చదువు ఏం చదివినరో, ఎట్లా చదువుకున్నారో వాళ్ళకే నాలెడ్జ్ ఎక్కువ ఉన్నది. నిజానికి వాళ్ళే నేర్చుకున్నారు కదా చాలా అంశాలు. కానీ 80s తర్వాత ఏమైంది అని అంటే పోటీతత్వం బాగా పెరిగిందండి. ఒకవైపు ఇంగ్లీష్ మీడియం స్కూల్లే కావచ్చు, ఇంకొక వైపు పోటీతత్వం అనేది బాగా అప్పుడు ప్రారంభమైంది. అంతకుముందు పోటీతత్వం అంత సీరియస్ లేకుండా. ఈ పోటీ వల్ల ఏమైందంటే నా పిల్లలే ఫస్ట్ రావాలి, నేనే గ్రేటు, నా పిల్లలే గ్రేటు అనేటువంటి ఒక యాటిట్యూడ్ కూడా బాగా పెరిగింది. అది తల్లి మీద ప్రెషర్ పెంచింది, పిల్లల మీద ప్రెషర్ పెంచింది, తల్లి పిల్లల మధ్య సంబంధాలను కూడా సంక్లిష్టం చేసింది. ఎట్లా చదివించాలి, ఏం చేయాలి, ఏం చేస్తే నా పిల్లలు ఫస్ట్ వస్తారు. అయితే ఈ ఫస్ట్ రావాలి అన్నటువంటి తపన ఏదైతే ఉందో అది చాలా సీరియస్ సమస్యలకు కారణమైందండి. పోటీ తత్వమే ఈ ఫస్ట్ రావడానికి అటువంటి దానికి ఇన్స్పైర్ చేస్తే, దానికి
అంటే ఇన్స్టిగేట్ చేస్తే, ఈ పోటీతత్వం అనేది ఏంటి అంటే రకరకాల ఒక మానసిక వికృతులు రావడానికి కారణమైంది. నేనే ఫస్ట్ రావాలి అని అంటే ఎవరైనా ఫస్ట్ వస్తే నేను ఓర్వలేను, నాకు ఈర్ష్యాసూయులు ఎక్కువైపోతాయి. నేనే ఫస్ట్ రావాలంటే టెలికాస్ట్ రావాలి అని అంటే స్నేహం, ప్రేమ ఇవన్నీ కూడా ఉండవు కదా, ఇవన్నీ అంతరించిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. అట్లా ఆ రకంగా మొదలైన ఇంకొక అంశం చెప్పి నేను ముగిస్తా, తర్వాత డిస్టర్బ్ చేయడం కాదు. అయితే మీరు ఎక్కువగా ఇండియన్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్తున్నారు కదా, అయితే నేనేమంటున్నానంటే సపోజింగ్ ఇప్పుడు అమెరికా, ఇప్పుడు చాలా మంది జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా అమెరికాలో ఉన్న వాళ్ళే. అయితే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ప్లస్ ఇంగ్లీష్ లో మాట్లాడటం తప్పదు. కాకపోతే పేరెంట్ కి చిల్డ్రన్ కు ఉన్నటువంటి సంబంధాల గురించి ఎక్కువ మాట్లాడదాం మనం. అంటే అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మార్పు ఎందుకు చెప్పాను అంటే 3 తరాల గురించి మనం అర్థం చేసుకునే క్రమంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి గత 2 తరాలు ఎట్లున్నాయో చెప్తే ఇప్పటి తరం గురించి మనం ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు అమెరికాలో ఉండే వాతావరణమే కనుక అమెరికాలో ఉన్న పేరెంటింగ్ ఎందుకు సమస్య అవుతుంది అని అంటే, అమెరికా వాతావరణానికి ఇండియా వాతావరణానికి అంటే బయట సామాజిక ఆర్థిక నిర్మాణాల దృష్ట్యా కనుక చూసినట్లయితే పెద్ద తేడా అయితే ఉండదండి. అవే సమస్యలు, సామాజిక సమస్యలు అవి ఉంటాయి. అంటే కొద్దిగా అంటే వేరియేషన్ ఉండదని కాదు, కానీ సమాజంలో సమస్యలు ఉంటాయి, సామాజిక సంబంధాలు ఏమైనాయి, మానవ సంబంధాలు ఏమైనాయి, మనుషుల మధ్య ప్రేమ కరువైతున్నదా లేదా, మనుషుల మధ్య అంతకుముందు ఉన్నటువంటి ఆత్మీయత అనురాగం ఉందా, బయటి వాళ్ళని అందరినీ కూడా నమ్మొచ్చా, మోసం దగా ఎక్కువైపోతున్నాయా, మోసగించబడే పరిస్థితి ఎక్కువైతుందా, ఇవన్నీ అయితే అమెరికాలో ఇండియాలో కూడా ఒకే రకంగా ఉంటాయి. అయితే ఈ సంక్లిష్టత ఏమైతుంది అని అంటే, ఇప్పుడు అమెరికాలో మీరు అంటున్నారు కదా ఎక్కువ మంది అమెరికాలో ఉంటున్నటువంటి మన యువత జాయిన్ అయింది కనుక వాళ్ళ దృష్ట్యా చెప్పమంటున్నారు. అయితే మనము ఈ ఉరుకుల పరుగుల జీవితాన్ని విస్మరిస్తున్నాం అనేది నిజమా కాదు? నేనేంటి అని అంటే వైయక్తిక ధోరణులు చెప్పట్లేదంటే ఓవరాల్ గా ఉన్నటువంటి ట్రెండ్ కనుక పరిశీలించినట్లయితే ఉరుకుల పరుగుల ధోరణి పెరుగుతుందా లేదా? పరుగుల ధోరణి పెరిగినట్లయితే అందులో జీవితం అనేది అభావం అయిపోతుంది, జీవితం అనేది విస్మరించబడుతుంది. తర్వాత చూడండి, తల్లి పెంపకంలో సంక్లిష్టత, ఇంగ్లీష్ గురించి మర్చిపోండి, ఇంగ్లీష్ అని కాదు, నా పిల్లలు నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, అన్ని నేర్చుకోవాలి అని ఒక తపన తల్లికి ఎక్కువైపోయింది. ఎందుకంటే బయట ఉన్న సమాజంలో సర్వైవ్ కావాలంటే నా పిల్లవాడికి అన్ని రావాలి, నా పిల్లకి అన్ని రావాలి అనేటువంటి ఒక తపన ఎక్కువైంది కనుక అమెరికాలో పేరెంట్స్ ని చూసిందంటే పేరెంట్స్ కి 24 గంటలు అక్కడి కోచింగ్ ఈ కోచింగ్ అక్కడికి ఇక్కడికి తిప్పడం పోవడం రావడం, ఇదైతే నిత్యకృత్యం అయిపోయింది కదా, పెద్ద భారమే కదా తల్లి మీద, తండ్రి మీద పెద్ద భారమే కదా, పేరెంట్స్ మీద ఒక పెద్ద అవుతుంది. అంటే ఉరుకుల పరుగుల జీవితం, అన్ని మాకు రావాలి, మిస్ అని ఒక తపన. అయితే నేను ఇంకొకటి ఏంటి అంటే, ఒకవైపు ఈ పెంపకం సంక్లిష్టత కావడమే కాకుండా ఇంకొక వైపు చూడండి, మనం అమెరికా డెవలప్డ్ కంట్రీ, అగ్రరాజ్యం అనుకుంటాం, హైలీ డెమోక్రటిక్ కంట్రీ అనుకుంటాం, కూడా అనుకుంటాం. అయితే నేను చూడండి, మనము అబ్బాయిలు అమ్మాయిలు ఒకే రకంగా ఉండాలి, ఒకే రకంగా పెంచాలనే తపన మనకు ఉంటుంది కదా. నాకు చాలా ఆశ్చర్యమైంది అమెరికాకు వచ్చినప్పుడు ఏంటి అంటే, రంగులకు కూడా జెండర్ ఆపాదించినాం కదండి. పింక్ అంటే అమ్మాయి, బ్లూ అంటే అబ్బాయి, రంగులకు కూడా జెండర్ ఆపాదిస్తాం. తర్వాత యుక్త వయసులో వచ్చిన అబ్బాయి కనుక పింక్ డ్రెస్ వేసుకుంటే ఏమనుకుంటారు మీ అందరికీ తెలుసు. అంటే చూడండి, మనం ఎంత వివక్షలు అంటే బాల్యం నుంచే ఒక వివక్షపూరితమైనటువంటి సంబంధాన్ని క్రియేట్ చేస్తున్నాం కదా. మరి అమెరికాలో అసలు స్త్రీ పురుషుల తేడా ఉండదండి, ఉండదు కావచ్చు, నేను కాదంటలేదు, కానీ జెండర్ వివక్షతకు పునాదులు బాల్యం నుంచే పడుతున్నాయా లేదా? మరి అటువంటి సమాజాన్ని, వివక్షాపూరిత సమాజాన్ని మనం ఆశిస్తామా? మనం ఎటువంటి సమాజాన్ని కోరుకుంటున్నాం? తర్వాత నేను ఇంకొకటి కూడా నేను అబ్జర్వ్ చేసింది, అమెరికా తల్లిదండ్రులు ఎంత కాన్షియస్ గా పెంచినా, ఎంత బాధ్యతగా ఉన్నా కూడా ఇప్పుడు పిల్లలు వీడియోలే చూస్తారు కదండి. చిన్న పిల్లలు అయితే వీడియోలు చూస్తారు, చిన్న పిల్లల వీడియోలు చూస్తారు. హాస్యానికి సంబంధించిన వీడియోలు చూసినప్పుడు నాకు చాలా చాలా ఆశ్చర్యమైంది ఏంటి అని అంటే, ఆ వీడియోలు ఏంటి, కాలు జారి పడితే నవ్వడం, జోక్స్ ఏంటి అంటే హింసనే, కాలు జారి పడితే మెట్లు దిగుతూ 2 మెట్లు మిస్ అవుతాడు, పడ్డాడు అనుకోండి, ఓ హాహా అని వెనక నుంచి నవ్వులు వస్తాయి. చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచి అటువంటి వీడియోలు చూడడం వల్ల చిన్నప్పుడు ఏం చెప్పారు అంటే, ఎవరైనా పడితే పరిగెత్తి అయ్యో అని అంటే పరిగెత్తి వాళ్ళని లేపడు. అయితే ఈ వీడియోలు కంటిన్యూస్ గా చూసినటువంటి పిల్లలకి ఎటువంటి భావం ఏర్పడుతుంది, పడితే నవ్వాలేమో అనుకోరా. అంటే చూడండి, మనం ఎటువంటి కల్చర్ డెవలప్ అవుతుంది, ఎటువంటి సంస్కృతి డెవలప్ అవుతుంది, ఎటువంటి ఆలోచన విధానం డెవలప్ అవుతుంది, ఎటువంటి మానవ సంబంధాలు డెవలప్ అవుతాయి.
అయితే అటు దుర్మార్గమైనటువంటి మానవ సంబంధాల్లో మన పిల్లల్ని పంపిస్తామా, మన పిల్లలు ఎటువంటి సేఫ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లో ఉండాలని మనం ఆశిస్తామా? తల్లులు ఆశించినట్లయితే, పేరెంట్స్ ఆశించినట్లయితే ఎటువంటి విలువలతో పిల్లల్ని పెంచాలి. పరుగుల జీవితాలు కాకుండా మనుషుల మధ్య ఒక ఉన్నతమైన మానవీయ సంబంధాలు ఉండడానికి మనం ఏ విధమైన ఆలోచన విధానాన్ని కలగజేయాలి. అయితే నేను మొన్న మాట్లాడుతూ కూడా విజు గారితో ఒక మాట అన్నాను. ఏంటి అని అంటే, మా చిన్నప్పుడు సత్యహరిచంద్రుని కథ ఒకటి ఉండేదండి, పాట ఉండేది. నా ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటది. అయితే హరిశ్చంద్రుడి కథ విన్నాక మా అందరికి కూడా, నా ఫ్రెండ్స్ కావచ్చు, మేము కావచ్చు, మేము అనుకున్నది ఏంటి, ఎంత కష్టం వచ్చినా నిజమే చెప్పాలి, నిజం అనేది ఒక గొప్ప విలువ, సత్యం చెప్పడం అనేది దానంతట అదే ఒక గొప్ప విలువ, ఆ విలువను మనం అనుసరించాలని అనుకునేది. ఆ తర్వాత ఇప్పుడున్న పిల్లలతో కొంతమందితో మాట్లాడినప్పుడు ఆ కథ చెప్పినాక వాళ్ళ రియాక్షన్ ఏంటి అంటే, అమ్మో నిజం చెప్పడం డేంజర్, ఇంత డేంజర్ మీరు నిజమే చెప్పమని. ఆలోచన విధానము ఎంత అంటే ఎట్లా మారింది. ఓవరాల్ గా కూడా అందరూ ఏమనుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఇంటెలిజెన్స్ కావచ్చు, వాళ్ళు చాలా షార్ప్, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ చాలా హై లెవెల్లో ఉండొచ్చు. కానీ మానవీయ సంబంధాలు, మానవ సంబంధాల దృష్ట్యా, సామాజిక చైతన్యం దృష్ట్యా, సామాజిక స్థితి దృష్ట్యా చాలా దిగువ స్థాయిలో ఉన్నారు. ఎందుకు ఇట్లున్నారు? అంత ఇంటెలిజెన్స్ ఈ రకంగా ఎందుకుంటారు? సామాజిక చైతన్యం మిస్ అయితే ఎటువంటి సమాజం ఆవిష్కరించబడుతుంది? ఎంత భయంకరమైన సమాజం ఆవిష్కరించబడుతుంది? అటువంటి సమాజాన్ని మనం కోరుకుంటున్నామా? అయితే మనం కోరుకునే సమాజంలో మన పిల్లలు అంటే ఎటువంటి ఎన్విరాన్మెంట్ లో పెరిగితే, ఎటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తే ఒక సేఫ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది. చూడండి, ఇంకొకటి మోసాలు, ద్వేషాలు, ఈర్ష్యాసూయలు అయితే అమెరికా, ఇండియా అయితే ఏమీ తేడా లేదు. కనుక మన పిల్లల్ని ఎంత కాన్ఫిడెన్స్ మోసగించబడకుండా ఉండడానికి ఎట్లా, మన పిల్లలు మోసం చేయరు, మనం జాగ్రత్తగా పెంచుతాం. కాకపోతే మోసపోతున్న సమాజం కదా, కనుక మోసగించబడకుండా ఉండాలంటే మన పిల్లలు ఎట్లా ఉండాలి, ఎంత అలర్ట్ ఉండాలి, ఎంత కాన్షియస్ ఉండాలి. పరిస్థితి అమెరికాలో, ఇండియాలో ఒకే రకంగా ఉండాలి. కనుక ఇటువంటి వాతావరణాన్ని మనం జ్యోతి గారు ఏం చేయాలి? జ్యోతి గారు ఒక్క నిమిషం, శ్రీదేవి గారు మీరు కొంచెం మ్యూట్ లో వెళ్తారండి, మీ న్యూస్ అంతా వినపడుతుంది. శ్రీదేవి గారు, నేను మ్యూట్ చేయలేకపోతున్నానండి, డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మ్యూట్. ఎవ్రీబడి ప్లీజ్ మ్యూట్, వీఆర్ నాట్ ఏబుల్ టు హియర్ జ్యోతి గారు, దయచేసి అందరూ. సారీ అండి, శ్రీదేవి గారి దగ్గర నుంచి వాయిస్ వస్తుంది, దట్స్ ద రీజన్ నేను ఇంటరప్ట్ చేశాను. శ్రీదేవి గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళండి ప్లీజ్. జ్యోతి గారు మనం ఇప్పుడు క్వశ్చన్స్ తీసుకుందామా? నేను ఇంకొక 2 నిమిషాలు మాట్లాడాను, ఇంకొక 2 నిమిషాలు మాట్లాడాను. ఏంటి అని అంటే, మామూలుగా పేరెంటింగ్ అనుకుంటే మనం ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు పతనం అవుతున్నటువంటి విలువలే అనుకోండి, లేదా ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎట్లా ఉరుకుల పరుగుల్లో భాగంగా ఉండాలని ఆలోచిస్తున్నాం. కానీ ఇంకా ఉన్నతమైన మానవీయ సమాజాన్ని ఆవిష్కరించుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉందా లేదా? అయితే ఏ సంఘటన మామూలుగా పిల్లల ప్రవర్తన మంచిగానే ఉందనుకుంటే ఎవరేమేమనుకోం, బాగాలేనప్పుడు ఏమనుకుంటాం, తల్లి బాధ్యతే అంటాం. ఇప్పటికీ కూడా అంటే వారసత్వం ఎన్నాళ్ళ నుంచో వస్తుంది. ఎవరు పెంచిండు? ఏ తల్లి పెంచింది? ఇట్లా తయారైంది పిల్లగాడు, ఇట్లా తయారైంది ఈ అమ్మాయి అనుకుంటాం. అంటే వాళ్ళ పెంపకం యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో మనకు అర్థమవుతుంది కనుక. అంటే మన పెంపకంలో ఏంటి, కేవలం చదువు, తెలివి, ఉరుకుల పరుగులు అన్ని నేర్చుకోవడమే కాకుండా ఒక సామాజిక చైతన్యం ఉండాలి. సమాజంలో ఏం జరుగుతుంది, మన సమాజంలో ఎట్లుండాలి, ఇంట్లో ఎట్లుండాలి, ఇంట్లో సంబంధాలు ఏంటి, అమ్మా నాన్నలతో సంబంధాలు ఏంటి, తోటి పిల్లలతో సంబంధాలు ఏంటి, ఈ మానవ సంబంధాలు అనేవి చాలా ముఖ్యం జీవితం అనుకుంటా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తానండి, అదేంటంటే ఐన్స్టీన్, మనందరికీ తెలుసు కదా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ విన్నాం కదా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమంటాడు, ఆయన పెద్ద సైంటిస్ట్ కదండి, అణుబాంబులు కనుక్కున్నటువంటి గ్రేట్ సైంటిస్ట్ కదా. ఆయన ఏమంటాడంటే, హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ రిలేషన్స్, తర్వాత సోషల్ కాన్షియస్నెస్ కనుక లేకుండా ఉన్నట్లయితే తయారయ్యేటువంటి మనుషులు ఏంటి అని అంటే, దే ఆర్ ఓన్లీ ట్రైన్డ్ డాగ్స్ అని ఆయన మాటలు. ఇప్పుడు కాదు, 1953లో ఏమన్నా వాళ్ళు ట్రైన్డ్ డాగ్స్ అవుతారు, వాళ్ళను మనుషులుగా తయారు చేయాలి, మానవత్వం ఉన్న మనుషులుగా తయారు చేయాలి. అంటే మానవత్వం ఉన్న సమాజం మన భవిష్యత్ తరం నిర్మించుకోవాలి. దాని బాధ్యత మనందరి మీద ఉన్నదని అనుకుంటాను. అంటే కేవలం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, సంపాదన అనే వెంపర్లాటలో పరిమితమైన ఫ్రేమ్వర్క్ లో జీవితాన్ని అభావం. పేరెంటింగ్ అనేది
ఈ అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తాను. విజు గారు, ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడుగుతారంటే అడగండి ఎవరైనా. అడుగుదాము. నిశాంత్, how to reach this lady Sridevi? She is not at all listening and I cannot remove her due to some. లేదండి, నేను మెసేజ్ కూడా చేశాను ఆవిడకి. Can you remove her? I'll just try. I'll try. నేను రిమూవ్ చేయలేకపోతున్నాను ఆవిడ. వార్తలు వస్తున్నాయండి, వార్తలు వినబడుతున్నాయి మరి. లేదండి, ఐ కెనాట్ రిమూవ్. ఐ థింక్ మీరు ఒకసారి ఆడ ప్రొఫైల్ చూసి ఆ 3 డాట్స్ పైన చూడండి తర్వాత. అదే చూస్తున్నాను, అన్ని రకాలు చేస్తాను. ఐఎమ్ డూయింగ్. బట్ షీ ఇస్ నాట్. ఎవరికి ఒక క్వశ్చన్ ఉందని అన్నారండి, ఎవరికి ప్రశ్న ఉంది? నమస్తే జ్యోతి గారు, నా పేరు మాధురి అండి, నేను న్యూయార్క్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు ఒక్కతే పాప, తనకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 2 months లో 10 years అయిపోతాయి. అండ్ నెక్స్ట్ తను మిడిల్ స్కూల్ కి వెళ్తుంది. తను ఏంటంటే చాలా హైపర్ కిడ్ అన్నమాట. తన ఎనర్జీ లెవెల్స్ ని బట్టే నేను తనని యూనో యాక్టివ్ గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాను. కానీ తన బిహేవియర్ అంటే ఇప్పుడు నిన్న ఏమైందంటే, నిన్న జస్ట్ ఒక మూవీ చూస్తూ ఒక చిన్న ఎగ్జాంపుల్ తనకి ఎక్స్ప్లెయిన్ చేయబోయాను అన్నమాట. అంటే ఒక బిహేవియర్ గురించి. అంటే వెంటనే తను ఏమన్నంటే, మమ్మీ డోంట్ ట్రై టు ఎంబారస్ మీ, ఐ నో అనేసింది. సో ఈ ఏజ్ లోనే తను అలా మాట్లాడడం నాతోటే అది ఫస్ట్ టైం అన్నమాట నిన్న. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ తను మిడిల్ స్కూల్ కి వెళ్తుంది. సో ఏం ఛాలెంజెస్ నేను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాగా అంటే, నేను చాలా విషయాలు ఏంటంటే డైరెక్ట్ గా చెప్పను, ఇండైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో అలాగే నిన్న కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వెంటనే డోంట్ ట్రై టు ఎంబారస్ మీ అనేసింది అనమాట. అంటే ఐ డోంట్ ట్రై టు, తను నన్ను అలా అడిగిందని తప్పు పట్టడం కాదు, ఇక ముందు ముందు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, తనకి డిసిప్లిన్ బిహేవియర్ గురించి ఒక తల్లిగా నేను ఎలా అప్రోచ్ అవ్వగలను. డెఫినెట్ గా అండి, మీరు అన్నది మీరు చెప్పింది సమస్య. ఎందుకంటే వాళ్ళకు అర్థం అయ్యే ఏజ్ ఏం కాదు. మనము ఎంత ఇండైరెక్ట్ అప్రోచ్ కొని చెప్తాను అన్నారు కదా, చెప్తాను అంటున్నారు కదా, మీ అప్రోచ్ సరైంది. మీరు అట్లనే అదే విధంగా ఆ అమ్మాయికి ప్రతి విషయం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇండైరెక్ట్ గానైనా తనకు రీచ్ అయ్యేటట్టు చేయండి. ఆ అమ్మాయికి ఎట్లా రీచ్ అవుతుందో ఆలోచించండి. ఎందుకంటే ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ కనుక ఉన్నట్లయితే రేపు మన అంటే తల్లి పిల్లల మధ్య సంబంధాలు ఏమైతాయి అన్నది సీరియస్. నేను ఇంతవరకు మాట్లాడింది అదే కదా. తల్లి పిల్లల మధ్య డెమోక్రటిక్ సంబంధాలు ఉండాలి, స్నేహపూర్వకమైన సంబంధాలు ఉండాలి, ఒకరి మంచి చెడు ఒకరు ఆలోచించుకునే విధంగా ఉండాలి కదా. అప్పుడు ఏంటంటే ఇప్పుడు నీ మాట నాకు ముఖ్యం కాదు అనే సెన్స్ వచ్చినప్పుడు చాలా కష్టం అవుతుంది కదా. అందుకనే మీరు ఏ అప్రోచ్ అయితే మీరు ఇందాక చెప్పారో, ఇండైరెక్ట్ గా రకరకాలుగా అమ్మాయిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు కదా, అదే అప్రోచ్ కంటిన్యూ చేయండి. మీరేం ఇంప్రూవ్ చేయట్లేదు, మీరు మంచి చెడు మాత్రం చెప్తున్నారు. తర్వాత నిర్ణయించుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా, ఇది పరిస్థితి అని చెప్పి చెప్పాలి కదా. మీరు చెప్తూనే ఉండాలండి. అమ్మాయి అట్లన్నదని చెప్పి మనం ఆగిపోవడం అయితే జరగకూడదు, మనం చెప్తూనే ఉండాలి, మన బాధ్యత తప్పకుండా. తల్లి పాత్ర చాలా పవర్ఫుల్ అండి. ఇప్పుడు సంక్లిష్టత ఉన్నా ఏది ఉన్నా కూడా తల్లి చాలా పవర్ఫుల్ పాత్రను పోషించగలదండి. నాకు అందుకే గుర్తొస్తుంది, మాక్సిమం రోజు మీరు వినే ఉండొచ్చు, ఎంత పవర్ఫుల్ అండి. ఒక ఉన్నతమైన సమాజాన్ని ఆవిష్కరించుకోవడానికి పిల్లల్ని ఎట్లా తయారు చేసుకోవాలి అనుకున్నది కదా, కనుక ఆ తల్లి చాలా పవర్ఫుల్. కాబట్టి మీరు ఏంటంటే మీరు కాన్షియస్ ఉన్నారు కనుక మీరు మీ అమ్మాయికి డైరెక్షన్ ఇవ్వచ్చు, ఆమె వినకపోవచ్చు. అంటే ఏ రకంగా చెప్తే వింటదో మీరు క్రమంగా ఆలోచించుకోగలరు. మీరు చెప్పండి కనుక మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అన్నారు కనుక అట్లే కంటిన్యూ చేయండి. అది మంచి మెథడ్, మీరు అనుసరిస్తున్నది అయితే చాలా సరైనటువంటి మెథడ్. ఓకే అండి. అలాగే యుఎస్ లో ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఏదైనా
సజెషన్స్ ఇవ్వగలుగుతారా? లైక్ ఎలిమెంటరీ నుంచి మిడిల్ స్కూల్ ట్రాన్సిషన్ అవుతున్న కిడ్స్ పేరెంట్స్ కోసం. అట్లాంటి మనము ఏజ్ వైజ్ అని కాదు కానీ ఓవరాల్ గా కూడా పిల్లల్ని ఏంటిది అని అంటే పిల్లలు ఇండిపెండెంట్ థింకింగ్ డెవలప్ కావాలి. తర్వాత పేరెంట్స్ మీదనే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చాలా సందర్భాలు చెప్తూ ఉంటానండి. ఆఫ్ఘనిస్తాన్ చాలా బ్యాక్వర్డ్ కంట్రీ కదా, చాలా క్రిటికల్ గా లైఫ్స్ ఉంటాయి అక్కడ. ఒక చిన్న అంటే అటు ఇటు కాలువలాగా ఉంటుంది, మధ్యలో చెత్త ఉంటుంది అనమాట. 5 ఏళ్ల పిల్లలు వదిలేస్తారు, వాళ్ళు తల్లిదండ్రులు వెనకపోతా ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తుంది, 5 ఏళ్ల పిల్ల అటు ఇటు పడితే డేంజర్ కదా అని అనుకుంటాం. ఏమన్నా పెంచడం ఏంటంటే డక్కా మొక్కులు తినాలి పిల్లలు ఒక స్ట్రాంగ్ గా తయారు కావాలి, అంటే రఫ్ అండ్ టఫ్ తయారు కావాలి. మనమేమో సెన్సిటివ్ గా డెలికేట్ గా తయారు చేస్తున్నాం కదా, ఆ డెలికేట్ గా తయారు చేయడం అనేది కరెక్టా, రఫ్ అండ్ టఫ్ గా తయారు చేయడం కరెక్టా? బీహార్, ఇండియాలో కనుక చూస్తే బీహార్ లో ఆత్మహత్యలే ఉండమండి. ఆత్మహత్యలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. చాలా బ్యాక్వర్డ్ స్టేట్ కదా, బ్యాక్వర్డ్ స్టేట్, చాలా కష్టాలు. జీవితమే గంటగా ఉంటాం, ఏదైనా గంట మీరు లైఫ్ లో ఉన్నా కూడా వాళ్ళంతా స్ట్రాంగ్ ఉంటారు. అంటే మన పిల్లల్ని మనము స్ట్రాంగ్ ఇండిపెండెంట్ థింకింగ్ ఉండాలి, వెంపర్లాంటి ఉండొద్దు, ఆడంబరాల వైపు ఉండొద్దు. అదే టైంలో తల్లి పిల్లల మధ్య సంబంధాలు కూడా స్నేహపూర్వకంగా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి. సమాజం పట్ల కూడా ప్రేమపూర్వకంగా ఉండాలి. దీని కొరకు మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా ఏ లైన్ లో పెంచుతాం అనేది మనం చాలా సీరియస్ గా ఆలోచించాలి. అంటే చదువు అనేది ఏదో ఒకటి వస్తుందండి, ఏదో ఒకటి గౌరవప్రదమైన ఉపాధులు అయితే వస్తాయి డెఫినెట్ గా. మన స్థాయిలో ఉన్న పిల్లలకి గౌరవప్రదమైన ఉపాధి రాకపోవడం అనేది లేదు, గౌరవప్రదమైన ఉపాధి గ్యారెంటీని. కానీ ఇంకా వెంపర్లాట అవసరం లేదు. అంటే మనకి సంపాదన వెంపర్లాటలో నేనే ఫస్ట్, నేనే గ్రేట్, ఈ చాలా కాన్సెప్ట్స్, తప్పుడు కాన్సెప్ట్స్ బాగా డెవలప్ అయినాయి అమెరికాలో కానీ ఇండియాలో కానీ. అయితే ఈ తప్పుడు కాన్సెప్ట్స్ ఏంటంటే మనం అంతా కూడా మిస్లీడ్ అవుతున్నాం, ఒక డిస్టార్షన్ మొదలవుతుంది. ఆ డిస్టార్షన్ లేకుండా ఏ స్థాయిలో పిల్లలైనా, ప్రైమరీ స్కూల్ కావచ్చు, మిడిల్ స్కూల్ కావచ్చు, ఇంకా అంతకంటే పెద్ద కావచ్చు, మన చిన్నప్పటి నుంచి కూడా అదే లైన్ లో వాళ్ళని పెంచినట్లయితే మనకు ఒక ఉన్నతమైన, ఒక మంచి విలువలు గల పిల్లలు తయారవుతారు, విలువలు గల భవిష్యత్ తరం తయారవుతుంది. ఆ భవిష్యత్ తరం తయారు కావడానికి తల్లులుగా మనం ఏం చేస్తాం? ఇండిపెండెంట్ గా మనకు రకరకాల సమస్యలు ఉండొచ్చు. ఇప్పుడు ఇందాక మిత్రురాలు చెప్పింది, వాళ్ళ అమ్మాయికి చెప్పినప్పుడు అమ్మాయికి కొద్దిగా డిస్టర్బ్ అయింది అని. అట్లా ఇండివిజువల్ గా రకరకాల సమస్యలు మనకు ఉండొచ్చు. కానీ మనం ఎటువంటి దిశగా, ఎటువంటి లైన్ లో మన పిల్లల ఆలోచన విధానం ఉండాలి, దానికి మనం ఏం చేయాలి, అది ముఖ్యమని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఏ దేశంలో, అమెరికా ప్రత్యేకించి ఇక్కడ అమెరికన్ యూత్ కనుక అమెరికా గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఎక్కడ కూడా సమస్య ఏంటి అని అంటే మానవ సంబంధాలు బాగా డిటీరియేట్ అవుతున్నాయి, పతనం అవుతున్నాయి. దీన్ని ఎట్లా మనం నిలువరించాలనేది ప్రతి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భం. అంటే మనుషుల మధ్య సంబంధాలు ఉన్నతంగా ఉండడానికి మనం ఏం చేయాలి, అది అయితే చాలా సీరియస్ సమస్య అని నేను అనుకుంటున్నాను. ఇక్కడే అక్కడ అంటే తల్లిదండ్రులకి ఇది పెద్ద ఛాలెంజే. ఎందుకంటే సామాజిక వాతావరణం విభిన్నంగా ఉంది. దానికి వ్యతిరేకంగా అంటే సమాజ గమనమేమో అంటే సామాజిక సంబంధాల దృష్ట్యా పతనం వైపు పరిగెత్తిపోతుందండి, వేగంగా పరిగెడుతుంది. అయితే దానికి మనం విభిన్నంగా ఆలోచించి మన పిల్లల్ని ఒక ఉన్నతమైన పౌరులుగా, ఉన్నతమైన మనుషులుగా తీర్చిదిద్దాలంటే పెద్ద ఛాలెంజ్. పేరెంట్స్ కి అయితే ఇదే పెద్ద ఛాలెంజ్ అనుకుంటాను. నీరు పళ్ళ మెరుగులాగా దిగజారుతున్న సామాజిక నిర్మాణాల్లో మనం కూడా కొట్టుకుపోవడం అయితే సమస్య కాదండి. కొట్టుకుపోవాలంటే మనం ఇందులో భాగంగా ఉంటే సరిపోతుంది. కొట్టుకుపోవడం అట్లా మాట్లాడతారటండి. స్నేహ గారు, మీకు ఇది క్వశ్చన్ ఉన్నట్టు యూఆర్ మేకింగ్ సమ్ అబ్జర్వేషన్స్ కదా, మీరేమన్నా అంటే అబ్జర్వేషన్స్ కంటే కూడాను ఇక్కడ చెప్పుకోండి కొంచెం ప్లీజ్. ఫస్ట్ మీరు ఎవరుంటే వాళ్ళు రావాలి ఇక్కడ, ఎవరుంటే ఇట్లా అవ్వాలి కదా. కాదు లైవ్ ఇది. అయ్యా ఎవరో పెద్దగా మాట్లాడకండి సార్, మీరు అందరితో మాట్లాడుతుంటేనే పెద్దగా మాట్లాడండి. మీరు ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నప్పుడు కొంచెం చిన్నగా మాట్లాడండి దయచేసి, ఏమనుకోవద్దు. శ్రీదేవి గారు, ఐ థింక్ వి కెన్ హియర్ యు. మీరు మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. నేను చేయలేకపోతున్నానండి, టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. 25 సార్లు ట్రై చేశాను. మేబీ సంథింగ్ ఇస్ సీరియస్లీ రాంగ్. ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది. నేను చేసేవాడిని. స్టార్ట్ వీడియో అని ఉన్నది ఇక్కడ. కెన్ యు గివ్ ఎ ఛాన్స్ టు మీ? ఎవరండి మాట్లాడేది? శ్రేయ గారు మాట్లాడుతున్నారు. శ్రేయ గారు మాట్లాడగానే మీరు మాట్లాడండి. కెన్ యు గివ్ ఎ వన్ ఛాన్స్ టు మీ? శేషు ఫ్రమ్ హన్మకొండ. మాట్లాడండి. కెన్ యు గివ్ ఎ ఛాన్స్ టు మీ?
మాట్లాడండి సార్. మాట్లాడండి. మేడం, one serious important thing from my side. Human relations, especially the relation between old parents and children. పేరెంట్స్ ని సాధటము, పేరెంట్స్ ని పోషించడం అనేది భారంగా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు కరోనా క్వారంటైన్ సిస్టమ్ లో ఓల్డ్ ఏజ్ హోమ్ యొక్క ఇంపార్టెన్స్, ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండేటటువంటి పేరెంట్స్ చాలా మంది పెరిగిపోతున్నారు. బట్ దిస్ ఇస్ సీరియస్ అప్లికేషన్ ఫ్రమ్ మై సైడ్. దేర్ ఈస్ నో special affection relation between the old age parents and children. What is the main reason for that one? ఇప్పుడు నేను చెప్పిందంత అదే కదండి. ఇప్పుడు తల్లి పెంపకమేమో సంక్లిష్టమైంది ఒకవైపు, మరొక వైపు మానవ సంబంధాలేమో విచ్ఛిన్నమైపోతున్నాయి, పతనమైపోతున్నాయి. అంటే మీరు ఇప్పుడు భారం అని అనుకుంటారు కదా, ఇండియాలో ఉన్న వాళ్ళైతే పూర్నెస్ అనుకోండి, పావర్టీ వల్ల అనుకున్నారని అనుకున్నా కూడా అమెరికాలో ఉన్న పిల్లలు ఏమనుకుంటున్నారు, డబ్బులు పంపిస్తే సరిపోద్ది. అంటే ప్రేమ అనే కాన్సెప్టే మన జీవితం నుంచి అభావం చేయబడ్డదండి. మనుషుల మధ్య సంబంధాలు పోయినాయి అనేది అదే చెప్తున్నా. తల్లిదండ్రులే కావచ్చు, సామాజిక సంబంధాలు కావచ్చు, ఏమైనా నా సుఖం, స్వార్థం, నా స్వప్రయోజనం, నేను ఈజీగా బ్రతకాలి, కంఫర్టబుల్ గా ఉండాలి, ఆడంబరంగా జీవించాలి, ఆర్భాటంగా జీవించాలి అనేటువంటి చాలా బలంగా నాటకపోయినటువంటి సందర్భం కనుక, అది వ్యవస్థితమైంది కనుక ఇప్పుడు మనం వైయక్తికంగా వ్యక్తులుగా, తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి, ఎట్లా మనం మన పిల్లల్ని పెంచాలి, పిల్లల మనకు మధ్య సంబంధాలు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా బాల్యంతో ఎందుకు పోలుస్తున్నా అంటే, ఇప్పుడు మా చిన్నప్పుడు ఇల్లు అంటే జమీందారీ కుటుంబాల పక్కకు పెట్టండి, విలేజ్ లెవెల్ పక్కకు పెట్టండి, పట్టణంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇరుకిళ్లే కదా. ఇరుకిళ్ళలో కూడా మేమే ఇంట్లో 10 మంది ఉంటాం, ఇంకో 10 మంది మా ఇంటికి వచ్చినా కూడా పడుకోవడం సమస్య ఉండదు, కింద జపగాలు వేసుకొని అందరం పడుకునేది, అందరం ఉండేది. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఒక చాలా రిచర్ సెక్షన్ కి చెందిన ఆమె, వాళ్ళకి ఇక్కడ ఇండియాలోనే ఇల్లు కానీ అమెరికా మోడల్లో కింద ఒక బెడ్రూమ్ ఉంటది, పైన 5 బెడ్రూమ్లు ఉంటాయి. వాళ్ళు కూడా పెద్దవాళ్ళే కనుక వాళ్ళు కింద బెడ్రూమ్ వాడుకుంటారు. ఆమె తల్లిదండ్రులు వస్తే అంత పెద్ద ఇంట్లో పడుకోవడానికి జాగలేదండి. ఆమె చెప్పింది, పడుకోవడానికి జాగలేదు, ఏ రాత్రైనా వాళ్ళు వెళ్ళిపోవాలి, పైకి ఎక్కలేరు కనుక. పైన బెడ్రూమ్లు ఉన్నాయి కానీ పైకి ఎక్కలేరు కనుక మా అమ్మననే వెళ్ళిపోవాల్సింది. అంటే ఏది ఇరుకు? మా బాల్యంలో చాలా ఇరుకిళ్ళు కదా, ఇరుకిళ్ళు అని మనం అనుకుంటే మనసు ఇరుకు లేదు, మనం అడ్జస్ట్ అయిపోయినాం. జీవితం అంటే సర్దుబాటు, అందరితో కలిసి ఉండాలనేటువంటి ఒక భావన ఉంది కదా, ఆ భావన ఇప్పుడు బలంగా ఉందండి. ఇప్పుడు ఆ భావన లేదు. నేను, నా ఇష్టం, నా స్వార్థం, నా సుఖం, ఇక ఎవరు ఏ బంధాలు లేవు అక్కడ. ఇక తల్లిదండ్రుల బంధాలు ఉండవు, ఏ బంధాలు ఉండవు. పైకి ఎదగడమా, ఇది దిగసారడమా? వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము పైకి ఎదుగుతున్నాం అని అనుకుంటున్నారు కదా. మేము పైకి ఎదుగుతున్నాం, మా ఎదుగుదల ఆగిపోయిందంటే ఎదుగుదలనా ఇది పతనమా? మానవ సంబంధాల దృష్టి అయితే ఇది డెఫినెట్ గా పతనమే కదా. అయితే ఈ పతనాన్ని పెంచి పోషిద్దామా, పతనాన్ని నిలువరిద్దామా? మనం ఏం చేద్దాం, మనం ఎక్కడ ఆపుదాం? ఇప్పుడు పతనం వేగంగా పతనం వైపు పోతుందండి సమాజం. మనం అందులో కొట్టుకుపోవడానికి అయితే మనం ఏం ప్రయత్నం చేయక్కర్లే, ఆలోచించక్కర్లే, తక్కువని కొట్టుకోపోతూనే ఉంటాం. కానీ మనం దాన్ని నిలువరించాలి అంటే, మనం నిలబడాలంటే ఎంత శక్తి కూడా తీసుకోవాలి, చాలా శక్తిని కూడా తీసుకొని దానికి ఉన్నతీకరించడానికంటే ఎదురీత కదా. ఎదురీత ఎంత కష్టంతో కూడింది. మన మనసు కానీ, మన కృషి, పట్టుదల, ఆలోచన అన్ని కూడా దృఢంగా ఉండాలి. అటువంటి దృఢంగా మనం ఆలోచించి మనం మొదలు పెడితే, ఇప్పుడు మనకేమంటే సమాజం అంతా అట్లున్నప్పుడు మనం ఒక్కరం ఏం చేస్తామని అనుకోకుండా మనం ఈ దిశగా చైతన్యవంతం కావాలి. మనుషులు ముఖ్యం, మానవ సంబంధాలు ముఖ్యం, మనుషుల మధ్య సంబంధాలు ముఖ్యం, ఈర్ష్య అసూయలో ఉండొద్దు. ఇవన్నీ కూడా మన స్వార్థం, స్వసుఖం ముఖ్యం కాదు. మనం అందరం కూడా కలిసిమెలిసి ఒక సమిష్టి తత్వాన్ని డెవలప్ చేసేటువంటి ఆలోచన విధానాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉందండి. దాని కొరకు కృషి చేయాలి. వాళ్ళు ఒక్క రోజుల మార్పు రాదు. మనం అందరం కూడా సీరియస్ గా ప్రయత్నించాలి. మన పిల్లల్ని ఆ లైన్ లో పెంచాలి. మనం ఆ రకమైనటువంటి కాన్షియస్నెస్ ని డెవలప్ చేసుకోవాలి. అప్పుడే ఇప్పుడు మిత్రుడు అన్నటువంటి సమస్యకు పరిష్కారం భవిష్యత్తులోనైనా లభిస్తుంది. ప్రస్తుతం లభించకపోవచ్చు కానీ భవిష్యత్తులోనైనా మానవ సంబంధాలు ఉన్నతీకరించబడతాయి, మానవీయ సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. మీరు యుఎస్ఏ గురించి చెప్పారు కదా, చిన్న క్వశ్చన్. జాయింట్ ఫ్యామిలీస్ లేని మంది ఈ అట్మాస్ఫియర్ మారిందని ఎందుకు అనుకోకూడదు? జాయింట్ ఫ్యామిలీస్ ఉండి తండ్రి కానీ కానీ ఎవరో చెబుతూ ఉండేవారు పిల్లలకి. ఇప్పుడు మీరు యుఎస్ఏ నాటి జాయింట్ ఫ్యామిలీ
అయితే ఒకటండి, ఇప్పుడు జాయింట్ కుటుంబం రూపం ఎట్లుంటది అనేది మనకు ఆర్థిక నిర్మాణాలను బట్టే ఉంటది. ఇప్పుడు మనకు పూర్వం ఎట్లా అంటే వ్యవసాయక కుటుంబాలు, లేకపోతే కొన్ని వ్యాపారాలు ఏవో చేసుకునేవాళ్ళు, లేదా కుటీర పరిశ్రమలు ఏవో ఉండేవి. అందులో ఏంటి అని అంటే కుటుంబంలో అందరూ భాగంగా ఉండి చేసుకునే ఉపాధి కనుక వాళ్ళు కలిసి ఉండక తప్పదు, కలిసి ఉంటారు. అయితే ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు అది అవుట్డేటెడ్ అంటే మానవ సంబంధాల దృష్ట్యా చెప్పట్లేదు. ఎక్కడో ఉద్యోగాలు, ఎక్కడో జీవనోపాధి, ఎక్కడో తలా ఒక చోట బ్రతికేటువంటి పరిస్థితి. భూమిని ఆశ్రయించి భూమి దగ్గర ఒకే చోట ఉండి బ్రతకట్లేదు కదండి. రకరకాల ఉద్యోగాల్లో రకరకాల పనులతోని రకరకాల ఎక్కడెక్కడో బ్రతుకుతున్నాం. కాబట్టి ఉమ్మడి కుటుంబాలు ఉండడానికి వీల్లేదు. ఉమ్మడి కుటుంబాలు లేనంత మాత్రాన మానవుల మధ్య సంబంధాలు విచ్ఛిన్నం కావాలా? మానవుల మధ్య సంబంధాలు ఎందుకు పోవాలి? మనుషుల మధ్య సంబంధాలు ఎందుకు పోయినాయి అని అంటే పోటీతత్వం వల్ల, వాణిజ్య విలువలు పరాకాష్ఠకు చేరుకోవడం వల్ల మనిషికి స్వార్థం, స్వప్రయోజనం. చాలా సందర్భాల్లో ఏదైనా మా ఇంట్లో ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు ఒకటి చేసినాము అంటే అందరు ఇష్టం ఉన్నా లేకుండా అదే తినేవాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు, ఇష్టం లేకపోతే తక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఎవరికి ఏది ఇష్టమో దాన్ని బట్టి చేసేటువంటి. ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, 2 రకాల వంటలు. తన ఇష్టం మర్చిపోవచ్చు, కానీ భర్తకి ఏమి ఇష్టం, ఈ పిల్లకి ఏమి ఇష్టం, ఆ పిల్లకి ఏమి ఇష్టం అని ఆలోచించడమే కానీ కామన్ గా అందరూ ఒకటే రకమైంది ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి ఉండడం అనేది. ఇప్పుడు ఇండిపెండెంట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినా కూడా మానవ సంబంధాలు ఎటుపోతాయండి? మానవ సంబంధాలు ఉండాలి కదా. ఉమ్మడి కుటుంబాలు వెనకకు పోలేము, మనం ముందుకే పోతాం. అవును. అయితే ఇప్పుడు చాలా మంది మాట్లాడాలనుకుంటారు కాబట్టి మనం బ్రీఫ్ గా పెడదామండి. అన్ని కూడా ఒక్కొక్క సెంటెన్స్ 2 సెంటెన్స్లు పెడదాం. స్నేహ గారు మాట్లాడుతుంటే మనం డిస్టర్బ్ చేసాం, అండ్ ఇంటరప్ట్ చేస్తే తను క్వైట్ అయిపోయింది. స్నేహ గారు మీరు చెప్పండి, మీరు మాట్లాడదాం అనుకున్నారు, మీరు మాట్లాడండి. Thank you, Vijay garu. Very nice thought process of one school of thoughts and Jyoti Gardi. I'm not commenting on that, but I'm trying to answer Radha's question. Radha garu, మీరు ఏదైతే ప్రశ్నని మీరు అడిగారో అది మీ ఒక్కరిదే కాదు, ఆ ఏజ్ ట్రాన్సిషన్ లో ఉండే ప్రతి పేరెంట్ కి ఉండేటటువంటి సమస్యే. మా అబ్బాయి ఇప్పుడు కాలేజ్ లో ఉన్నాడు. నా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ఎలిమెంటరీ టు మిడిల్ టు హై స్కూల్ ట్రాన్సిషన్స్ లో ఉన్న వాళ్ళని ఫస్ట్ నేను ఆ ఫేజ్ అనేది నాది కంప్లీట్ అయింది. రెండోది ఐఎమ్ ఆల్సో సీయింగ్ ద పేరెంట్స్ గోయింగ్ త్రూ దట్ స్టేజ్. దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 486 సిస్టమ్ వాడాను, లేకపోతే పాతకాలం లాగా ట్రంకాల్ చేసుకున్నాను, ఇప్పటికే అది చేస్తాను అంటే టెక్నాలజీ వైజ్ గా మనం ఎలా అప్గ్రేడ్ అవ్వమో ఈ పేరెంటింగ్ కూడా అలాగే. ఎవ్రీ డే పేరెంటింగ్ లో మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఇక్కడ మన స్కూల్ ఆఫ్ థాట్, మన బ్రాటప్ ని మనం యాజ్ ఈజ్ గా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే ఈ జనరేషన్ గ్యాప్ అనేది మనకి అబ్జర్వేషన్ ఎలా ఉందో, మన టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకుంటున్నాం, మనం కంట్రీకి మూవ్ అయినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి న్యూస్ లాస్ అనేవి మనం ఎలా అయితే నేర్చుకొని ఫాలో అవుతున్నామో పేరెంటింగ్ కూడా అట్లాగే. ఒకటి వాళ్ళ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ అనేది మన లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ కంటే డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత ఎలిమెంటరీ స్కూల్ నుంచి మిడిల్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు పిల్లల్లో హార్మోనల్ చేంజెస్ అవుతాయి రిగార్డ్లెస్ ఆఫ్ ద జెండర్. దాని నుంచి వాళ్ళకి కొద్దిగా వైల్డ్ రియాక్షన్స్ అనేవి వస్తాయి, ఇంపల్సివ్ బిహేవియర్ అనేది వస్తుంది. సో దానికి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫిజికల్ గా స్ట్రెయిన్ అవ్వటం అవన్నీ, అంటే ఎక్సర్సైజ్ లేకపోతే స్పోర్ట్స్ లో పెట్టడం వల్ల కొంతవరకు కంట్రోల్ బిహేవియర్ వస్తుంది అంటారు. తర్వాత మనం చాలా సార్లు మనం వే ఆఫ్ కమ్యూనికేషన్ లేదా మన చుట్టూ ఉండేటటువంటి వే ఆఫ్ అంటే కమ్యూనికేషన్ ఎలా ఉంది అనేది పిల్లల మీద ప్రభావితం చేస్తుంది. వాళ్ళు చూసేటటువంటి వీడియోస్, లేకపోతే వాళ్ళ సర్కిల్లో ఎలాంటి కమ్యూనికేషన్ ఛానల్స్ వాడుతున్నారు, లేదా చాయిస్ ఆఫ్ వర్డ్స్ ని వాడుతున్నారు, లేకపోతే అలాంటి చిన్న చిన్నవి మనం నోటీస్ చేసి వాళ్ళు చాలా కామ్ గా ఉన్నప్పుడు చెప్పటం వల్ల వాళ్ళ బిహేవియర్ లో కొంతవరకు చేంజ్ అనేది రావచ్చు. ఇది చాలా అన్కామన్ ఏం కాదండి. మనందరం కూడా ఫేస్ డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు పేరెంట్స్ గుర్తు పెట్టుకోకపోయి ఉండొచ్చు, మనం కూడా గుర్తు పట్టుకోకపోయి ఉండొచ్చు. ప్లస్ ఇక్కడ చిల్డ్రన్ దే ఆర్ మచ్ మోర్ ఇండిపెండెంట్ ఇన్ థింకింగ్ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫిల్టర్స్ వెన్ దే టాక్. అదే మనం ఉంటే మన మనసులో ఒక వే ఆఫ్ చాయిస్ ఆఫ్ వర్డ్ ఉన్న బయటకు వచ్చేసరికి పాలిష్డ్ గా వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఇక్కడ పిల్లలకి అట్లా ఉండదు. కాకపోతే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మారుతాయి కానీ
బేసిక్ గా పిల్లలు పేరెంటింగ్ అనేది ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఎనీ జనరేషన్ ఛాలెంజెస్ ఆర్ సేమ్ అండి. పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా కాస్త అడాప్టబిలిటీ అనేది నేర్చుకోవాలి. అంటే బాగా ఆవేశంగా కోపంగా మనం రియాక్ట్ అవ్వటం వల్ల అవ్వదు. ఇదివరకంటే బాగా తిడతారు కొడతారు అనే ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ లో పెరిగాం మనం, లేదా పెంచారు. ఇప్పుడు ఆ సిస్టమ్ మారింది కాబట్టి సిస్టమ్ తో పాటు మనం మారాలి, ఖచ్చితంగా మారాలి. ఇక్కడ ఉండేటటువంటి స్ట్రగుల్స్ యాజ్ ఏ ఫస్ట్ జనరేషన్ ఇమిగ్రెంట్స్ కి మనకు ఉండేటటువంటి ఛాలెంజెస్ ఇప్పుడు నన్ ఆఫ్ ద పేరెంట్స్ బ్యాక్ హోమ్ విల్ హ్యావ్ దోస్ ఛాన్సెస్. కాబట్టి ఈ ఛాన్సెస్ అనేవి చాలా కామన్ గా ఉంటాయి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఇట్స్ నథింగ్ new and you don't really have to worry about it. You just have to pay attention and tune it slowly. Absolutely. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. Nice observation. Yeah. కరెక్ట్ అండి. ఛాలెంజెస్ మాత్రం ఎప్పటికీ ఉండేది. Absolutely. అందుకని అనుకున్నాం కదండి, భయపెట్టడం కానే కాదండి, పిల్లలతో కన్విన్సింగ్ గా మాట్లాడటం, స్నేహపూర్వక సంబంధాలే ఉండాలి. ఏ ఏజ్ లో కూడా అదే రకంగా ఉండాలి. నేను చెప్తే నువ్వు వినాలనేటువంటి యాటిట్యూడ్ అయితే ఎప్పుడు కూడా పనికిరాదు. తల్లి పిల్లల మధ్య అసలే ఉండకూడదు. నేను చెప్తే నువ్వు వినాలి కాదు, పరస్పరం మాట్లాడుకోవాలి. పరస్పరం అంటే ఆ కన్విన్సింగ్ గానే ఉండాలి ఎప్పుడు కూడా రిలేషన్. ఇందాక మిత్రులు చాలా చాలా వివరంగా ఆ ఛాలెంజెస్ ఎట్లా ఉంటాయో చాలా వివరంగా చెప్పారు, బాగా చెప్పారు. ఇంకెవరైనా పార్టిసిపెంట్స్ మీ అబ్జర్వేషన్స్ కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ షేర్ చేయదలుచుకుంటే చేయండి. ఇన్ కేస్ యు ఆర్ జాయినింగ్, దిస్ ఈజ్ ఏ డిస్కషన్ అబౌట్ parenting techniques, tips on parenting by Jyoti Rani Tota garu from Warangal, by Telangana American Telugu Association Tata, a premier Telugu association, national association actually in the US, established in 2015. 2015 సంవత్సరంలో మనం ఎస్టాబ్లిష్ చేసాము. చాలా బ్రహ్మాండమైనటువంటి సోషల్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ చేస్తుంటాము ఎవ్రీ ఇయర్. ప్రెసిడెంట్ ఈజ్ భరత్ మదాడి అండ్ లోకల్ డైరెక్టర్ ఇక్కడ మాకు అట్లాంటా నుండి డైరెక్టర్ వచ్చేసేసి వెంకట్ గడ్డం. దెన్ వీ హ్యావ్ నిశాంత్ ఆల్సో అవర్ వెబ్ కోఆర్డినేటర్. నేను కూడా దాంట్లో వన్ ఆఫ్ ది వాలంటీర్స్. వీ హ్యావ్ జ్యోత్స్న, వీ హ్యావ్ దీప్. దేర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఆన్ దిస్ మీటింగ్. మీరు ఒకవేళ మన టాటా వాళ్ళు ఒకవేళ ఈ మీటింగ్ లో ఉంటే మీరు పరిచయం చేసుకోండి. మీరు కూడా 2 మాటలు మాట్లాడితే చాలా చక్కగా ఉంటుంది. దీప్తి, ఆర్ యు ఆన్ ద మీటింగ్ ఎట్ ద మూమెంట్? దీప్తి గానీ జ్యోత్స్న గానీ. వెంకట్, యూ స్పోక్ ఇన్ ద బిగినింగ్, ముందు కదా మాట్లాడింది ఫస్ట్ లో. చాలా మంది రాలేదు అప్పుడు. మళ్ళీ ఒకసారి యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ రేజింగ్ యువర్ డాటర్. ఇంకెవరైనా ఉన్నారండి మాట్లాడారు? హలో అండి, నా పేరు వాణి, నేను న్యూయార్క్ నుంచి మాట్లాడుతున్నా. నేను టాటా రీజనల్ కోఆర్డినేటర్ ని. చెప్పండి. నమస్తే జ్యోతి గారు. నమస్తే. ఒక క్వశ్చన్ అండి, లైక్ నాకు 4 years old కిడ్ ఉన్నాడు. ఇప్పుడు ఒక మదర్ బిహేవియర్ ఎలా ఉండాలి టువర్డ్స్ కిడ్, ఒక ఫాదర్ ఎట్లుండాలి? యూజువల్ గా మనకి పెద్దలు ఏం చెప్తారంటే, డాడీ అంటే కొంచెం భయం పెడితే బాగుంటది, మదర్ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే బెటర్, ఎవరో ఒకరు ఏమైతే ఉండాలి అని అంటూ ఉంటారు కదా. ఇస్ దట్ కరెక్ట్ అండి? వాట్ టిప్స్ వుడ్ యు గివ్? లేదండి, అదేంటంటే ముందు నుంచి ఆ రకంగా ఏంటంటే తండ్రి అంటే ఆయన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ ఉండే కదా, దాని నుంచి అది వచ్చింది. తండ్రి అంటే భయం, తల్లి అంటే ప్రేమ. తల్లి ఏమో గారాబం చేస్తుంది, తండ్రి ఏమో కోపడతాడు అనేది. అదేం కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్నేహపూర్వకంగా పిల్లలకు మనము ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకుంటారండి. నా అనుభవం నుంచి కూడా చెప్తున్నాను. పిల్లలకు మనం ఒక చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నాం అనుకోండి, కన్విన్స్ చేస్తూ పోతున్నాం అనుకోండి, డెఫినెట్ గా వాళ్ళు కన్విన్స్ అవుతారు, వాళ్ళకి అర్థమైపోతుంది. అయితే అప్పుడప్పుడు తేడాలు రావని కాదు, మనకేం ఘర్షణలు ఉండవని కాదు. మానవ జీవితంలో బాగా అన్ని వస్తాయి కదా. కానీ తల్లి అయితే ప్రేమగా చూడాలి, తల్లికి ఆరాపం చేయాలి, తండ్రి అయితే భయపెట్టాలి అనేది అయితే నేను యాక్సెప్ట్ చేయాలి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్నేహపూర్వకంగానే ఉండాలి. పిల్లలతోని చాలా అంటే ఇదిగానే ఉండాలి, ప్రేమగానే ఉండాలి. ఒకరు భయపెట్టాలని అయితే నేను అనుకుంటున్నాను. భయపెట్టే కాన్సెప్ట్ అయితే కరెక్ట్ కాదు కదండి. కాకపోతే సందర్భం వచ్చినప్పుడు మనం మంచి చెడులు చెప్పొచ్చు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇట్లా ప్రవర్తించడం కరెక్ట్ కాదని చెప్పొచ్చు. తర్వాత మనది ఇంపోజ్ చేయాలని కూడా అనుకోవద్దు. మనం కాన్షియస్ గా ఉండాలి, వాళ్ళని కాన్షియస్ గా తయారు చేయాలి. చిన్నప్పటి నుంచి ఆ లైన్ లో మనం డెవలప్ చేస్తే వాళ్ళు ఒక ఇండిపెండెంట్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు, ఒక బాధ్యతాయుతమైన మనుషులుగా తయారవుతారు.
మన మధ్య సంబంధాలు కూడా అప్పుడు బాగుంటాయి ఉన్నతంగా. నాకు ఇంకొక ప్రతి దానికి ఒక క్వశ్చన్ రీజన్ ఉందండి. చెప్పాలంటారు. చెప్పండి. స్టార్టింగ్ లో ఎవరో మాట్లాడదలుచుకున్నారు కదా, చెప్పండి. ఆ, మాట్లాడతానండి. నాకే అండి. మీ పేరు? చెప్పండి. యాక్చువల్ గా సారీ, పేరెంట్స్ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి అంటారు. అవును. నేను అలాగే చాలా వరకు ఫ్రెండ్లీగానే ఉండటానికి ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి ఆ బ్యాలెన్స్ తప్పుతుంది. ఒక్కొక్కసారి ఫ్రెండ్లీగా ఉండాలా, ఒకసారి పేరెంట్ లా బిహేవ్ చేయాలా అన్నది కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజన్ లా ఉంటుంది. అట్లా కాదండి, వెరీ కొన్ని హార్డ్ టు సందర్భాల్లో బ్యాలెన్స్. మీరు డెఫినెట్ గా ప్రతిసారి కూడా స్నేహపూర్వకంగా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మరీ అర్థం చేసుకునే సందర్భాల్లో మనం అట్లా కాదని కొంచెం గట్టిగా కూడా చెప్పాల్సి వస్తుంది కదా. అంటే మనం ఓవరాల్ గా జనరల్ బిహేవియర్ ఎట్లుంటుంది, స్నేహపూర్వకంగా ఉంటుంది. కానీ ఒక్కొక్క సందర్భంలో మనం కొంచెం హార్ష్ కూడా చెప్పాల్సి వస్తుంది. అట్లా కాదు ఇట్లా అని చెప్పి మనం అంతే, ఎందుకంటే డిస్కషన్స్ అవుతున్నాయి అనుకోండి. డిస్కషన్స్ మనం చర్చిస్తున్నాం ఒక అంశం, ఒక విషయాన్ని సీరియస్ గా చర్చించినప్పుడు చాలా ఎమోషనల్ గా కూడా మాట్లాడతాం కదా. ఎమోషనల్ గా మాట్లాడకూడదు, బ్యాలెన్స్డ్ గానే ఉంటాం. బ్యాలెన్స్డ్ గా ఉండమని కాదు, కానీ అక్కడ సమయ సందర్భాన్ని బట్టి మనకి ఎమోషనల్ కూడా ఫీల్ కావచ్చు. మనుషులం కదా, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి కదా. కనుక పలానా ఎమోషన్ ఉండొద్దు, నిర్వికారంగానే ఎప్పుడు ఉండాలంటే ఉండలేం కదండి. కాబట్టి మీరు ఎప్పుడైనా అంటే కొన్ని సందర్భాల్లో హార్ష్ గా చెప్పాల్సిన కొంచెం అంటే కోపంగా కూడా కాకపోవచ్చు, కానీ అట్లా కాదు గట్టిగా కూడా నచ్చదు మనం అని చెప్పడానికి చెప్తాం, డెఫినెట్ గా చెప్తాం. అంటే జీవితంలో అన్ని రకాల ఉంటాయి కదండి. ఒకటే రకంలో ఒకే మూసలో ఉన్నట్టుగా మనం ప్రవర్తించం కదా. కనుక మనిషి ప్రవర్తన అనేది కొన్ని ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, కానీ ఓవరాల్ బిహేవియర్ ఏంటిది అనేది మనం చూస్తాం. అంటే ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా చెప్తే అలగడము, ఇంకా నాతో యూనో యూర్ నాట్ మై గుడ్ ఫ్రెండ్ అన్న ధోరణి కూడా కనిపిస్తుంది. మళ్ళీ తనని మళ్ళీ మనమే కాస్త దగ్గర తీసుకుంటాం. అప్పుడు కాదు నాన్న అని చెప్పి చెప్తాం కదా, కాదు తల్లి అను, కాదు నాన్న, అట్లా డెఫినెట్ గా ఉంటదండి. మనం గట్టిగా చెప్పినప్పుడు వాళ్ళు అలుగుతారు, నువ్వు గుడ్ కాదంటారు, నువ్వు నన్ను ఇష్టపడతలేమంటారు, ఇట్లా వస్తది. పిల్లలు కదా, తప్పకుండా వస్తాయి. అవన్నీ కామన్ అండి. అవి అంటే సీరియస్ అంశాలు కాదు. ఎందుకంటే మనకు రొటీన్ భాగంగా ఇట్లాంటి చిన్నవి వస్తాయి డిస్టర్బెన్స్. అయ్యో అమ్మాయి పాప అలిగింది అంటే ఇది అలుగుతుందని తెలుసు కదా మనకు, దానికి మనం బుజ్జగిస్తాం అనమాట. ఆ టైం అంటే బుజ్జగింపు కూడా జీవితంలో పెంపకంలో భాగమే కదండి. మనం చెప్తాము, బుజ్జగిస్తాము, కన్విన్స్ చేస్తాము, ఫ్రెండ్లీగా ఉంటాం, అన్ని రకాలుగా ఉంటది కదండి. ఒకటే రకంగా ఒకే మూసలో పోసినట్టుగా ప్రవర్తించాం కదా. కనుక అది మీరు ఆ రకంగా అనుకోవడానికి అయితే లేదు, మీరు చేసేది కరెక్టే. ఓకే అండి, థ్యాంక్ యూ. అది ఆ కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది, ఎక్కడ ఏదైనా తప్పు చేస్తున్నానా ఏంటి అని. ఎందుకంటే చిన్న ఫ్యామిలీ, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను, మా హస్బెండ్, మా పాప ముగ్గురమే ఉంటాం. ఎంత ఫ్యామిలీ తోటి ఫోన్స్ తో మాట్లాడినా రియల్ లైఫ్ లో ప్రాక్టికల్ గా వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. రాధ గారు ఒక మాట నేను ఒక చెప్పండి. ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక్క చైల్డ్ ఉన్నప్పుడు 100% ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద ఉంటుంది. అది మనం కొద్దిగా కాన్షియస్ గా ఉండాలి. చాలా మంది పేరెంట్స్ సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళ చిల్డ్రన్ ఏంటంటే కొంత ఇబ్బందులకు లోనవుతారు. ఎందుకంటే మీ ఇద్దరి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ వాళ్ళ ఇద్దరి మీద అనమాట. ఆంక్షలు ఎక్కువ పెడతాం, కంట్రోల్ ఎక్కువ పెడతాం, ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఒకరి అయ్యేసరికి. అదే ఇద్దరు నలుగురు అయ్యేసరికి మనది డివైడ్ అవుతుంది అటెన్షన్. కాబట్టి అంటే యూ హ్యావ్ టు బి అవేర్ అండ్ కాన్షియస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఓవర్ కిల్లింగ్ ఇట్. ఆర్ అదేంటంటే మీరు చేస్తున్నట్టుగా ఒక డెఫినెట్ గా అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కొంచెం తగ్గించాలి. అంటే టూ మెనీ సజెషన్స్ కానీ టూ మెనీ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది కొంచెం తగ్గిస్తే ఏమవుతుందంటే వాళ్ళకు కొంత ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుందని నా ఉద్దేశం. అది చాలా ఫ్యామిలీస్ లో జరిగిందండి. సింగిల్ చైల్డ్ వాళ్ళు పేరెంట్స్ సఫర్ అయ్యారు, పిల్లలు కూడా సఫర్ అయ్యారు. That is what I'm learning too, like not to give her too many suggestions. I'm giving her an opportunity to try it herself and learn from the mistake. చాలా మంది పిల్లలు ఇప్పుడు విజయవాడ చెప్పింది కరెక్ట్ అండి. ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అవుతాం. అంటే ఇప్పుడు ఒకటే చైల్డ్ ఉండడం వల్ల ఇద్దరే కదా, ఎక్కువ కాదు కదా. అంతకుముందు 7-8 మంది లేరు కదా. ఒకరిద్దరే కనుక కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కదండి. అది కూడా తల్లి మీద బర్డెన్. అంత కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు వాళ్ళని. అందుకే నేను ఇందాక మాట్లాడినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాంపుల్ చెప్పింది. అందుకే
ఆ కష్టమని ఇష్టం, ఆ చిన్న చెక్క మీద నుంచి అటు ఇటు నీళ్లు ఉంటాయి, గొయ్యిలాగా ఉంటది, ఆ పిల్లల్ని నడవమంటారు. అంటే నడవడం నేర్చుకుంటది ఇండిపెండెంట్. మనం ఎట్లా భయపడ్డాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండలేరు కదా. అందుకని నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పింది. అందుకే మనం అంటే అంత ఇద్దరే పిల్లలు ఉండడం వల్ల, ఒకరే పిల్ల ఉండడం వల్ల చాలా కాన్సన్ట్రేట్ చేస్తాం. అంత ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ కూడా బర్డెనే, మనకు బర్డెన్, పిల్లలకు బర్డెన్. విజయ్ గారు చాలా చక్కగా చెప్తుంటారు విషయాన్ని. అందుకే అయితే ఆ యొక్క సింగిల్ పేరెంట్, సింగిల్ చిల్డ్రన్ కూడా మా పిల్లలతో కూడా షేర్ చేసుకున్నారు వాళ్ళ యొక్క బాధలు. అంటే మా వాళ్ళు దే యూస్ టు ఫీల్ సో బ్యాడ్, దాన్ని నేను వాళ్ళ పేరెంట్స్ కు ట్రాన్స్లేట్ చేసి చెప్పగలిగాను నేను. ఐఎమ్ టెల్లింగ్ యూ, అండ్ దిస్ ఇస్ ఎ మేజర్ అకంప్లిష్మెంట్ దట్ ఐ హావ్ డన్. ఇప్పుడు అంటే రియల్ గా పేర్లు చెప్పలేను అనుకోండి, పబ్లిక్ లో మాట్లాడుతున్నాం, ఫేస్బుక్ లో ఉన్నాం కాబట్టి ఆ పిల్లలు మా పిల్లలతో చెప్పింది కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఇండైరెక్ట్ గా చెప్పి, ఈ విధంగా మీ పిల్లోడు బాధపడుతున్నాడు, మీరు ఇలా చేస్తున్నారంట, మీరు ఇట్లాగా టూ మెనీ కంట్రోల్స్, టూ మచ్ ఆంక్షలు పెడుతున్నారు, అది చేయకండి అంటే వాళ్ళు తగ్గించడం, తను హ్యాపీ ఫీల్ కావడం, ఇవన్నీ జరిగాయండి. ఇట్ వాస్ సచ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే ఒక అబ్జర్వేషన్. ప్రాక్టికల్ గా అవన్నీ చూసింటే కనుక మీరు చెప్తున్నారు. ఇంకెవరంటే అటువంటి చాలా వింటామండి, చాలా చూస్తాం. యా, స్నేహ గారు చాలా చాట్ చేస్తున్నారు, మీరు ఎవరు చదువుతున్నారో లేదో చాలా రాస్తున్నారు. తను చెప్పింది ప్లస్ ఇంకా కొన్ని విషయాలు కూడా చేస్తున్నారు. సో మాధవి అండి ఇక్కడ రాసేది విజిబుల్ కావాలి కదా, మాకు కనిపించట్లేదు. నేను పెడతాను, ఆ చాట్ కూడా పెడతాను బేసిక్ గా. అంటే మీరు చాట్ లో చూడొచ్చు కూడా, పెట్టొచ్చు. ఒక్క నిమిషం. మాధవి అండి, జ్యోతి గారు నమస్కారం. నమస్తే. సారీ ఫర్ ఇంటరప్టింగ్. అయ్యో లేదండి, క్వశ్చన్స్ ఏం లేవు. ఒకసారి వెల్కమ్ చెప్దాము యాజ్ ఎ విమెన్ చైర్ ఫ్రమ్ టాటా జ్యోతి గారికి. ఐఎమ్ ఫ్రమ్ న్యూయార్క్. ఇట్ వాజ్ ప్లెజర్. చాలా బాగా అనిపిస్తుంది మీ మెసేజెస్ అన్ని కూడా, మీ ఇన్సైట్, తర్వాత అడ్వైస్ ఫర్ ఆల్ ద పేరెంట్స్. Thank you so much for being here. Absolutely, and thank you so much. One thing, I did my school counseling. I'm a New York City school teacher also at the same time. One thing, Sneha garu cheppin daniki, we have to have confidence in our own children first of all. Yes. ఎంతమంది children ఉన్నా, one child ఉన్నా, ఇద్దరు ఉన్నా, ముగ్గురు ఉన్నా, మనం వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉంటే దాని వల్ల we'll can see like a positive growth in our child. Correct. Thank you. Correct. Yeah, thank you so much for listening. Absolutely. ఇంకెవరైనా మాట్లాడటం కానీ, క్వశ్చన్స్ కానీ, అబ్జర్వేషన్స్ కానీ ఏమైనా ఉంటే మాట్లాడచ్చు. అంటే ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ప్రిఫర్డ్ రీజన్ ఏంటంటే అందరికీ ఛాన్స్ రావాలన్న ఉద్దేశం, ఇంకోటి వేరే ఉద్దేశం ఏం లేదండి. యా, ఎనీవన్? Nishikant, you are not a parent yet, I know, but do you have anything to say about, You'll become a parent soon. Yeah. Nishant? అంటే ఇప్పుడు అందరూ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, మమ్మల్ని మాట్లాడినట్లేదు కూడా అంటారు కదా తర్వాత. లేదు, అందరూ మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. అదేం లేదండి, నాకు చాలా టైం ఉంది పేరెంటింగ్ కి, బట్ స్టిల్ ఓకే. బట్ డెఫినెట్లీ నేను అనేది ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, యూ మే హ్యావ్ అబ్జర్వ్డ్ యాజ్ ఎ చైల్డ్ యు ఆర్ రేజ్డ్ బై యువర్ పేరెంట్స్ కదా. yes sir, షేర్ ఎనీథింగ్ యూ కెన్ షేర్ యాక్చువల్లీ. యా ప్లీజ్. షూర్. అంటే డెఫినెట్ గా జ్యోతి గారు చెప్పినట్టుగా డిఫరెంట్ సినారియోస్, పేరెంట్స్ అందరికి కూడా అందరూ ఒకలా ఉండరు. థింగ్ ఈస్ దట్ కొందరు ఫ్రెండ్లీగా ఉంటారు, కొందరు భయం పెట్టాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నేర్చుకున్నట్టు ఎలా ఉంటుందో సేమ్ అదే వేలో ఉంటారు, కొందరు ఫ్లోలో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. జ్యోతి గారు ఒక్క విషయం అండి, నేను కరెక్ట్ చేయట్లేదు ఇక్కడ. మీరు ఒక మాట అన్నారు, అమెరికాలో ఉండి ఆడంబరాలు సంబరాలకు ఉండాలి, పేరెంట్స్ ని దూరంగా ఉంటారు. ఐ థింక్ నేను రాంగ్ గా అర్థం చేసుకుని నాకు తెలీదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నేను అట్లా చెప్పలేదు. కాదు, నేను చెప్పానండి, చెప్పినాక మీరు చెప్పండి. అయితే అట్లా కాదు, నేను కొంతమంది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళైనా అట్లే ఉండొచ్చు అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు వృద్ధాశ్రమాల్లో ఎక్కువ కూర్చున్నారు అని అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం దెబ్బతిన్నట్టే కదా. అయితే కొంతమందిని చూశాను, వాళ్ళ పేరెంట్స్ అంటే తండ్రి చనిపోయింది అనుకోండి, వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు ఏదో ఒకటి చేసి మేము డబ్బులు పంపుతామన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలా మందిని చూశాను. అంటే ఇండివిజువల్ కేసెస్ కాదు కదా, మేము అంటే మొత్తం అబ్జర్వ్ చేసిన క్రమంలో వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇప్పుడు వచ్చి ఏం చేస్తాం, మనిషి పోయిండు బ్రతికించలేం కదా, మేము డబ్బులు పంపిస్తాం, మీరేదో ఒకటి కానీ రాదండి. ఆ రకంగా ఒకరిద్దరు కాదండి, చాలా మందిని చూసిన అటువంటి దీంట్లో అంటే వచ్చి ఏం చేస్తారో ఏం చేయాలనేది వేరే విషయం. కానీ తండ్రి చనిపోయినప్పుడు తండ్రి ఉంటారు కదా, ఒకరు పోతే ఒకరైనా ఉంటారు కదా, వాళ్ళని వచ్చి దగ్గరకు వచ్చి ఓదార్చాలనేటువంటి సంబంధం కూడా లేకపోతే ఎట్లా అంటే డబ్బులతోనే సమస్య పరిష్కరించబడుతుంది అని
అనుకునేటువంటి పిల్లల్ని చాలా మందిని చూసి, అంటే అది దాని మీద కొన్ని చర్చలు కూడా జరిగినాయి. ఇంటెలెక్చువల్ గ్రూప్స్ లో కూడా దాని మీద చర్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అని అంటే సీరియస్ ప్రాబ్లం. ఇండివిజువల్ గా ఒకరో ఇద్దరు గురించి కాదని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పండి సార్. ఓకే, లేదు నేను తప్పు పెట్టాలని కాదు, అలాంటి విషయాలు వినడం కూడా మన దౌర్భాగ్యం కాదనట్లే నేను. కాకపోతే ఏంటిది అంటే అది ఒకటే వేలో మనకు చర్చలు జరుగుతున్నాయి, కానీ కాయిన్ కి ఇంకో సైడ్ కూడా ఉంటుందండి. కాయిన్ కి ఇంకో సైడ్ కూడా 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చిన పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చిన్న పిల్లలు చూసుకునే కొడుకులు ఉన్నారు, ఉన్నారు. అట్లా లేరండి నేను అంటే. కానీ అయితే మనం ఎప్పుడైనా ఎట్లా చెప్పుకుంటామండి, ట్రెండ్ ని చెప్పుకుంటున్నాం. ఇండివిజువల్ గా కొంతమంది చాలా గొప్ప వాళ్ళు ఉండొచ్చు, చాలా ఇప్పుడు మీరు అన్నట్టుగా 90 ఏళ్ల వాళ్ళని కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ ఏజ్ని కానీ అపురూపంగా చూసుకునేటువంటి, అంటే మళ్ళా పిల్లల్లాగా వాళ్ళ పిల్లల్లాగా చూసుకునేటువంటి కొడుకులు ఉన్నారని కాదు, బిడ్డలు ఉన్నారని కాదు. కానీ జనరల్ ట్రెండ్ ఎట్లున్నది అనేది మనం మాట్లాడుకుంటాం. ఇండివిజువల్ వేరియేషన్ ఉంటదండి అందరు. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది అయినా విలువలతో ఉండడం వల్లనే సమాజం మనుగడ ఉంది కదండి, లేకపోతే ఎట్లుంటది? అందరు 100% ఇదే రకంగా ఉంటే సమాజం మనుగడ ఉంటదా? ఉండదు కదా. అదొక్కటి మీరు నోటీస్ తేవాలనుకున్నాను నేను. అదే డెఫినెట్ గా ఉన్నదండి. నేను దాన్ని కానీ అంత అట్లా ఉండేవాళ్ళు తక్కువ మంది అయిపోతున్నారు. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటిది అని అంటే, అట్లా ఆత్మీయంగా ఉండేవాళ్ళు, బాధ్యతగా ఉండేవాళ్ళు తక్కువ మంది అవుతున్నారు. అయితే రీసెంట్ కూడానండి వాళ్ళ అల్లుడు ఇక్కడ ఏదో అంటే ఆమె చనిపోయింది. అయితే ఆ కెనడా నుంచేమో ఆమె అల్లుడు వచ్చిండు, కొడుకుంటామంటే నువ్వేదో చూసుకోరాదు, నేను పైసలు పంపుతాను. ఇట్లా ఎన్ని కేసులు అంటే మీకు నేను ఎగ్జాంపుల్స్ చాలా చెప్పగలను. నేను ఎగ్జాంపుల్స్ లేకుండా ఓవరాల్ గా జనరల్ ట్రెండ్ అట్లున్నది కనుక అది ఒక మనకు భయంకరమైనటువంటి సంబంధాలు అనేది భయం ఇస్తుంది అంతే. మీరు అన్నట్టుగా మంచిగా చూసుకునే వాళ్ళు లేరని కాదు, కానీ వాళ్ళు మైనారిటీ అయిపోతున్నారు, వాళ్ళు తక్కువ సంఖ్యలో అయిపోతున్నారు. అది ప్రాబ్లం. అయితే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో కావాలనే తపన నాది. అందుకని మనం ఏం చేయాలి, తల్లిదండ్రులు ఏం చేయాలి, తల్లిదండ్రులు ఎట్లా పెంచాలనేది ఆ లైన్ లో చెప్తాను నేను. అందుకే ఓకే అండి, నో ప్రాబ్లం, నేను దాన్ని తప్పనట్లేదు. అండ్ ఇందాక రాధా గారు, స్నేహ గారు చాలా బ్రీఫ్ గా చెప్పారు. రాధా గారు, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు పేరెంటింగ్ లో, బట్ మీరు అన్నట్టుగా మీ ప్రాబ్లం అయితే ఫ్రెండ్లీగా ఉండాలా, ఎలా ఉండాలి, ఒక డైలమా అయితే ఉంటుంది. బట్ ఎవ్రీడే ఇస్ నాట్ ఏ సండే అండి. సో ఎవ్రీడే ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు నేర్చుకోలేరు. ఎస్, ఎవ్రీడే ఫ్రెండ్లీగా ఉన్నా అది కూడా వాళ్ళకి లీనియన్స్ అవుతుంది అనుకుంటున్నా. సో కొట్టేటప్పుడు కొట్టాలి, పెట్టేటప్పుడు పెట్టాలి అంటారు కదా. సో ఇదే రెండు ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఈవెన్ ఎందుకంటే మన పేరెంట్స్ కూడా మన అలాగే పెంచారు. ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే నిశాంత్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదే కదా, జీవితంలో అన్ని ఉంటాయండి, అన్ని వారాలు ఉంటాయి కదా, వారానికి 7 రోజులు. అవునండి, ఎవ్రీడే పోసినట్టు ఎట్లుంటామండి, ఉండం, ఎవరం కూడా ఉండం. మనకు సంతోషము, దుఃఖము, కోపం, బాధ అన్ని మనుషులే కదండి, అన్ని రకాలు ఉంటాయి కదా. అన్ని ఉంటాయండి. మనం అన్ని దగ్గర తీసుకొచ్చి పెట్టినా, కలిపి పెట్టినా కూడా వాళ్ళు తినాలి. తినడానికి కూడా రాకపోతే మనం ఇంకేం చేయలేం కదండి. అన్ని తీసుకొచ్చే పేరెంట్స్ చేస్తారు, బట్ వాడి చేతితో వాడు కలుపుకొని తినడం మన నేర్పిపోతే. ఇప్పుడు జనరల్ గా నేను ఆఫ్ ద టాపిక్ వెళ్లకుండా పిల్లల్ని మనం చాలా అపూర్వంగా పెంచుతున్నారండి. కాకపోతే ఏంటి అంటే వాళ్ళ ఇల్లు తప్ప బయట ప్రపంచం తెలియకుండా తయారవుతుంది కొంతమంది. అది మాత్రం మంచిది కాదండి. ఇప్పుడు అదే నేను చెప్పింది, మీరు బయట ప్రపంచం ఉన్నది కనుక వీళ్ళని కాన్షియస్ పెంచుద్దాం మనం. అవును, మీరు బయటికి వెళ్తే అక్కడికి వెళ్తే తప్పిపోతావు, ఎక్కడికి వెళ్తే తప్పిపోతావు అంటే తప్పిపోనివ్వండి, మళ్ళీ కనుక్కొని వాడే తిరిగి వస్తాడు. అవును, అట్లీస్ట్ ఆ ఫ్రీడమ్ అనేది మనం ఇస్తే వీళ్ళు. ఇప్పుడు మనం ఒక దగ్గర ప్లేస్ లో వదిలేసి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఒక ప్లేస్ లో వదిలేసి ఇక్కడ నుంచి ఇంటికి రమ్మంటే హీ డోంట్ నో, ఎందుకంటే మనం కార్ లో తీసుకెళ్తాం, కార్ లో తీసుకొస్తాం. సో ఒక రోజు బస్ ఎక్కనివ్వండి, వీళ్ళు ఓకే కోటి తర్వాత పంజాగుట్ట తర్వాత వస్తుందని ఒక ఐడియా ఉంటుంది. తర్వాత బయట ప్రపంచం తెలియాలి కదండి, బయట ప్రపంచంలో ఎట్లా బతకాలో తెలియాలి, ఎట్లా మాట్లాడాలో తెలియాలి, ఎట్లా ఫేస్ చేయాలో తెలియాలి, ఇవన్నీ తెలియాలి కదా. మీరు అన్నది కరెక్ట్. అవునండి, ఇప్పుడు నలుగురితో మాట్లాడి రాకుంటే రేపు జాబ్ ఇంటర్వ్యూ కూడా తనేం మాట్లాడలేడు. బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుంది అప్పుడు. ఇప్పుడు మీరైతే గారాబం అనుకుంటున్నారో అట్ దట్ టైం, ఆ టైంకి వచ్చేసరికి తనకి తాను శాపంలో ఫీల్ అవుతాడు. ఆ రోజు మా అమ్మ నాన్న గారాబం చేయకుంటే ఈ రోజు నేను మాట్లాడి ఉండేవాడిని, అట్లీస్ట్ మీరే చెడగొట్టారంటారు. సుబ్బారావు గారు చెప్పడానికి ట్రై చేస్తున్నారు కదా, చెప్పండి సుబ్బారావు గారు. ఏమి లేదండి, చెప్పండి. ఇప్పుడు ఏదో పేరెంట్స్ ఇక్కడికి పంపిస్తారు, అక్కడ ఇచ్చేస్తారు అన్నారు కదా. ఇక్కడ వచ్చి మా పిల్లల దగ్గర మేము 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. మా సంగతి ఏమంటారు? నేనండి సుబ్బారావు అండి. మీరు సుబ్బారావు చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. నమస్తే అండి. కాదు సార్, వినిపించట్లేదు. చెప్పారు కదా రిలేషన్ మెయింటైన్ చేయనప్పుడు. ఇక్కడ వచ్చి పిల్లల దగ్గర సెటిల్ అయిన
చాలా మంది ఉన్నారు. మరి వాటి గురించి డెఫినెట్ గానండి. ఇప్పుడు మీరు మీ పిల్లలతోని కలిసి ఉండాలనుకున్నారు, వాళ్ళ కష్ట సుఖాల్లో మీరు పంచుకోవాలనుకున్నారు, వాళ్ళు అట్లా అనుకున్నారు అని అంటే అటువంటివి గొప్ప కుటుంబాలేనండి. డెఫినెట్ గా గ్రేట్ ఫ్యామిలీ. చెప్పాలంటే మీ అట్మాస్ఫియర్ చెప్పాలంటే జాయింట్ ఫ్యామిలీ విడిపోయిన దగ్గర నుంచి రిలేషన్స్ పాడేయండి. జాయింట్ ఫ్యామిలీ నేను జాయింట్ ఫ్యామిలీ విడిపోయిన విషయం నేను మాట్లాడలేదు. అంటే నేను ఏమన్నా అంటే జాయింట్ ఫ్యామిలీ ఉండడానికి ఇప్పుడు అవకాశాలు తక్కువ అన్న. ఇప్పుడు ఉన్నటువంటి మన ఉద్యోగాలు వీటన్నిటి అందువల్ల రిలేషన్స్ ఇలాగే ఉన్నాయండి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉంటే పెద్ద చెప్పేవాడు, చిన్న చెప్పేవాడు అన్ని ఉండి అవి లేవు కాబట్టి రిలేషన్స్ వెరీ బ్యాడ్. దానికి అది ఉన్నది కానీ జాయింట్ ఫ్యామిలీలు ఉండే అవకాశం లేదు కదా అన్న. నేను జాయింట్ ఫ్యామిలీలు ఉండే అవకాశం తక్కువ కదా. ఇప్పుడు మీరు రిటైర్ అయినాక మీరు వెళ్ళిండ్రు అక్కడ ఉన్నారు అని అంటే అట్లా ఎంతమంది ఉన్నారండి? వేరే కదా, చాలా తక్కువ మంది ఉన్నారు కదా. ఆ రకంగా ఉండే అవకాశం ఎంతమందికి ఉంది? ఆ రకంగా ఎంతమంది ఉండగలిగినరు? మీలాగా ఉండగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కదా. కనుక జాయింట్ ఫ్యామిలీలు ఉండే అవకాశం ఇప్పుడు తక్కువ ఉంది అని అంటాను. అది కాకపోతే ఎక్కడున్నా కూడా చెప్పొచ్చు అండి మానవ సంబంధాల గురించి. మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, అయినా కూడా మీ పిల్లలకు చెప్పుకుంటారు, మీ మనవలకు చెప్పుకుంటారు, చెప్పరండి కాదు కదా. ఒక చిన్న హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. ఒక 3 months బ్యాక్ ఒక గెట్ టుగెదర్ అయింది మా ఇంట్లో. ఒక 10 కుటుంబాలు వచ్చాయి అనమాట. అందరి యొక్క ఏజ్ గ్రూప్ అరౌండ్ 40 years పేరెంట్స్. ఆ తర్వాత వాళ్ళ ఒక అబ్బాయికి అరౌండ్ 8 to 9 years ఉంటాయండి. ఆ అబ్బాయి ఇంకా మిగతా పిల్లలతో ఆడుకుంటూ దాంట్లో ఒక పిల్లవాడు ఈ అబ్బాయిని కొట్టాడు అనమాట. తోసేస్తే దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే ఈ అబ్బాయి ఆ అబ్బాయిని కొట్టాడు. కొడితే ఆ పేరెంట్ ఫాదర్ వచ్చేసేసి ఈ పిల్లోడిని గబా 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 కొట్టడం మొదలు పెట్టాడు అనమాట. దెబ్బలు కొట్టాడు. కొట్టేస్తే ఏడ్చి మళ్ళీ వాళ్ళ ఫాదర్ తో ఒకటే ఒక సెంటెన్స్ అడిగాడండి, ఒక ప్రశ్న అడిగాడండి. డాడ్, ఇఫ్ యూ క్యాన్ హిట్ మీ, కెన్ ఐ ఆల్సో హిట్ యూ బ్యాక్ అని అడిగాడు. వై కాంట్ ఐ డూ ఇట్ అని అందరి ముందు అడిగాడు. అడిగితే ఆయన ఏం ఎంబారాసింగ్ గా ఫీల్ కాలేదు. యూ కెనాట్ డూ దట్, ఐఎమ్ యువర్ పేరెంట్, యు ఆర్ మై సన్, యూఆర్ నాట్ సపోజ్ టు హిట్ బ్యాక్ ఇఫ్ సంబడి హిట్స్ యూ అని ఏదో నీతి బోధ చేయడానికి ట్రై చేశాడు. చేస్తే ఈయన ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీ సంగతి చెప్తాను అన్నట్టుగా రకరకాలు జరిగాయి అక్కడ. ఒక చిన్న డ్రామా జరిగింది. డ్రామా జరిగిన తర్వాత ఆ పిల్లోడు ఒక రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకోండి. మా ఇంట్లో జరిగింది ఈ పార్టీ. సో తలుపేస్తే నేను తలుపు కొడితే తీసాడు. తీసినాక చాలా సేపు ప్రైవేట్ కన్వర్సేషన్ జరిగిందండి నాకు. ఆ పిల్లోడు లాస్ట్ కి ఏమన్నాడంటే, ఐ ఫీల్ లైక్ రన్నింగ్ అవే ఫ్రమ్ మై హోమ్, ఎవ్రీబడి బీట్స్ మీ అట్ హోమ్. నన్ను ఇంట్లో అందరూ నన్ను నాకు అగేన్స్ట్, మామ్, డాడ్, మా చెల్లెలతో ఉన్నప్పుడు ఆమెకి సపోర్ట్ చేస్తారు, నాకు చీరంటే నాకు చాలా బాధ వేసిందండి. ఇప్పటికీ ఆ బాధ పోవట్లేదు. ఐమ్ టెల్లింగ్ యూ, ఐ వాజ్ సో డీప్లీ హర్ట్. అయితే నేను బాధ నాన్న, ఏదైనా జరిగినప్పుడు మా ఇంటికి పరిగెత్తుకుంటారా అంటే, వేర్ ఈజ్ యువర్, ఇదే మీ ఇల్లు ఇదేనా, ఇక్కడే ఉంటావా అన్నాడు. అంత అయిపోయింది. సో లెట్ మీ స్టోరీ షార్ట్, ఎందుకంటే ఇది లాంగ్ స్టోరీ ఇది. అయితే లాస్ట్ గా జరిగింది ఏంటంటే, ఆ పిల్లోడు హీ సో అప్సెట్ దట్ హీ డజంట్ వాంట్ టు లివ్ ఇన్ దేర్ హౌస్. దీనికి పరిష్కారం ఏంటంటే, మళ్ళీ పేరెంట్స్ చెప్పాను నేను, నాకు ఒకవేళ ఈ పిల్లోడు నెక్స్ట్ టైం బాధపడుతున్నట్టు కనిపిస్తే ఐఎమ్ గోయింగ్ టు కాల్ పోలీస్ అని చెప్పాను వాళ్ళ పేరెంట్స్ కి. I told them, yes. And when I asked the child, why don't you call the 911 when you are hit? నిన్ను కొడుతున్నప్పుడు కానీ నేను తిడుతున్నప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే, I don't want my parents to be in jail అన్నాడు వాడు. చూడండి, అంటే పేరెంట్స్ అంత డిస్క్రిమినేషన్ వాళ్ళే ఎట్లా చూడగలరండి పిల్లల మధ్య తేడాలని? చాలా బాధిస్తుంది. అయితే పేరెంట్ తరఫున ఆయన యొక్క సంజాయిష్ ఏంటంటే, ఆయనే ఉంటాడంటే, వీడు చాలా తెలియగలడు అండి, చాలా బుక్స్ చదువుతాడు, 24 hours బుక్స్ లో ఉంటాడు, వాడు హైపర్ అండి. అంటే ఏదైనా కానీ నువ్వు కొట్టకూడదు కదా. 10 మందిలో పిల్లల ముందు ఎట్లా కొడతావు? కొట్టడం అనేది రాంగ్ కదా. ఎక్కడైనా కొట్టద్దు కదండి. పిల్లల్ని కొట్టడం అనేది అయితే అది కరెక్ట్ ప్రక్రియ అయితే కాదు. అయితే అది పేరెంట్స్ కొంచెం, ఆయన తండ్రి కొద్దిగా అంత అదయ్యాడండి, చెల్లించిపోయాడు నేను చెప్పిన తర్వాత. దట్ ఈస్ సో రాంగ్. ఈవెన్ రన్ అవే ఫ్రమ్ ద హోమ్. నేను ప్రైవేట్ గా మాట్లాడాను చేయకుంటే మళ్ళీ వాళ్ళు నాకు కనిపించలేదు. మళ్ళీ అంటే కరోనా వైరస్ వచ్చేసింది కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడలేదు. కానీ దట్ వాస్ సచ్ ఏ వెరీ ట్రాజికల్ ఇన్సిడెంట్ అండి. నాకు చాలా బాధేస్తుంది. అట్లా కాదండి, ఇప్పుడు అటువంటి సందర్భంలో ఒకవేళ నిజంగా పిల్లవాడు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. అసలు వాళ్ళ కాన్షియస్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది కదా. పిల్లలకి అటువంటి ఆలోచన అయితే రాకూడదు. అటువంటి ఆలోచన వచ్చే విధంగానైతే పెంపకం ఉండకూడదు, డెఫినెట్ గా ఉండకూడదు. విజయ్ గారు, చాలా చక్కని ఎగ్జాంపుల్ చెప్పారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ జ్యోతిరాణి ఆంటీ గారు. నేను రాజు అండి, నేను భాస్కర్ రాజు అండ్ సురంజన్ దేవ్ వాళ్ళ అబ్బాయినండి.
ఇక్కడ యుఎస్ లో ఉన్న మా నీ పేరెంట్స్ పేరేంటి నాన్న మర్చిపోయినా చెప్పు. నా పేరు రాజు ఆంటీ విశ్వనాథ్. రాజు. అయితే విశ్వనాథ్ రాజు నాకు తెలుసు అన్నాను. యుఎస్ లో ఉన్న పేరెంట్స్ కి మిస్ అయ్యేదే మనకు మీరు ఒక అత్తలాగా, ఒక అమ్మలాగా, ఒక గ్రాండ్ పేరెంట్ లాగా చాలా చక్కటి విషయాలు చెప్పారండి. ఎందుకంటే ఎంత ఏ స్థితిలో ఉన్నా ప్రతి ఒక్కరు ఏదో ఒక ఫేజ్ లో మేము ఫేస్ చేసేది పేరెంటింగ్ అండి. పేరెంటింగ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ ఆస్పెక్ట్. చాలా సంక్లిష్టమైంది, చాలా కాంప్లెక్స్. చాలా చక్కని విషయాలు చెప్పారండి. అయితే ఇప్పుడు విజు గారు చెప్పిన దానికి నేను ఒకటి యాడ్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు లెట్స్ ఒక పేరెంట్ కంప్లైంట్ చేసి మా అబ్బాయి చాలా అగ్రెసివ్ గా ఉంటున్నాడండి, కొడుతున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరెంట్స్ ఇంట్రాస్పెక్షన్ అంటారండి, దాని ఆత్మ పరిశీలన అంటారు. ఫస్ట్ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంటే ఆ బిహేవియర్ ఎక్కడి నుంచో కాదండి, అది వాళ్ళ పేరెంట్స్ నుంచే వస్తుంది. ఎందుకంటే యుఎస్ లో ఒక కోట్ ఉందండి, యువర్ చైల్డ్ విల్ ఫాలో యువర్ ఎగ్జాంపుల్ నాట్ యువర్ అడ్వైస్. మనం అందరము మన పేరెంట్స్ నుంచి అడ్వైస్ చెప్దాం అనుకుంటాము, కానీ మనని చూసి వాళ్ళు ఫాలో అవుతారండి. సో నా బాటమ్ లైన్ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్స్ కి ఒక్కసారి ఒక 10 minutes ఇంట్రాస్పెక్షన్ చేసుకొని నేను ఎలా ఉన్నాను, చిన్నప్పటి నుంచి నేను ఎలా ఉన్నాను అని చెప్పేసి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఆలోచించుకొని 9 out of 10 అట్రిబ్యూట్స్ గానీ క్యారెక్టర్స్ మన పిల్లల్లో కనపడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చిన్నప్పటి నుంచి చాలా కాంపిటేటివ్ స్పిరిట్, అన్నిట్లో నేనే గెలవాలి. గెలవడం అనుకోవడం తప్పు కాదండి, నేనే గెలవాలనుకోవడం తప్పు. అలా ఉండే నేను. సో ఆ ప్రాసెస్ లో నేను ఐ లాస్ట్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. నేను ఇంజనీరింగ్ తర్వాత ఐ సాట్ డౌన్ వన్ డే, ఐ రిట్రాస్పెక్ట్ మై సెల్ఫ్ అండ్ అప్పుడు ఆలోచించాను, ఒకసారి వెనకకు చూస్తే నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు ఫ్రెండ్స్ లేరని చెప్పేసి. ఆమె కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్, ఆమె కంప్లీట్లీ సోషల్ పర్సన్. సో బాటమ్ లైన్ ఏంటంటే ఒక పేరెంట్ ఆలోచించుకొని మనలో ఉన్న లక్షణాలు, మనలో ఉన్న గుణాలే పిల్లలో ఉంటాయి. కాబట్టి మనం ఏదైతే మన లైఫ్ లో మనం కోల్పోయామో పిల్లలు కోల్పోకుండా అది చెప్పాలండి ఫస్ట్. అంతెందుకు మా అమ్మాయికి నేను అదే చెప్తాను, నానా నేను ఇలా చేశాను, నేను అది కోల్పోయాను, నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్తాను. ఎందుకంటే ఐ కెన్ సీ మై సెల్ఫ్ ఇన్ హర్ ఇన్ సో మెనీ ఆస్పెక్ట్స్. కాబట్టి నా పేరెంట్స్ కి మా కో పేరెంట్స్ కి అందరికి చెప్పేది అది ఒకటండి, పిల్లలు ఎవరో కాదండి, మన నుంచి వచ్చారు వాళ్ళు, మన లక్షణాలే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా. స్నేహ గారు చాలా బాగా చెప్పారు. ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. షీ హాస్ గివెన్ సో మెనీ సజెషన్స్ దట్ ఆర్ నాట్ ఇన్ ద బుక్స్. థ్యాంక్ యూ స్నేహ గారు ఫర్ యువర్ సజెషన్స్. కాబట్టి చాలా వండర్ఫుల్ సెషన్ అండి. మోర్ దాన్ ఎనీథింగ్ పేరెంటింగ్ ఇస్ అ డిఫికల్ట్ కార్డ్. చాలా మంచి విషయాలు జ్యోతి గారు మీరు చెప్పారు, అందరు చెప్పారు. థ్యాంక్ యూ, టాటా ఫర్ అరేంజింగ్ దిస్ సెషన్. గ్రేట్ రాజు, అయితే గ్రేట్, వెల్ సెడ్ యాక్చువల్లీ, గుడ్ అబ్జర్వేషన్ అండ్ గుడ్ టిప్ ఆల్సో. దీనికి ఒక కోట్ చదివాను నేను ఒక 20 years బ్యాక్. ఐ రెడ్ ఎ కోట్, ఇట్ మీన్స్ యూ షుడ్ లవ్ యువర్ స్పౌజ్ ఎ లాట్ సో దట్ యువర్ చిల్డ్రన్ విల్ లవ్ యూ అంట. అదేంటో తెలియదు, అదే టెక్నిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ బట్ ఎవర్ సిన్స్ ఐ స్టార్టెడ్ లవింగ్ మై వైఫ్ మోర్ దెన్ బిఫోర్. అదేంటంటే అంటే చక్కగా లవ్ కాదు, చూసుకోవడం అంటే భార్యను చక్కగా తనకిచ్చే రెస్పెక్ట్ ఇచ్చి, తనకిచ్చే ఇంపార్టెన్స్ ఇచ్చి, చక్కగా తనను ఒక అంటే వైఫ్ నే కాకుండా ఒక మదర్ లాగా కరెక్ట్ గా ట్రీట్ చేయగలిగితే ఆ పిల్లలు అది చూస్తారట. దే స్టార్ట్ లవింగ్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ. వాళ్ళలో కూడా ప్రేమ భావం అనేది అక్కడ పుడుతుందని ఆ కోట్ లో ఉంది. అది ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు కానీ మిగతా వాళ్ళ లైఫ్ లో నాకైతే డెఫినెట్ గా ఇట్ హస్ ప్రూవెన్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అండి. యా, హలో విజు గారు, జ్యోత్స్న హియర్. జ్యోతి ఫైనల్ గా మాట్లాడు. జ్యోత్స్న, హలో విజు గారు, జ్యోత్స్న హియర్. చాలా అప్పటి నుండి నేను చాట్ చేస్తాను, మాట్లాడమ్మా అంటే మాట్లాడట్లేదు, అలిగింది అనుకుని బయటకున్నాను. లేదు సారీ, చాట్ విండో క్లోజ్ అయింది. నమస్కారం అండి జ్యోతిరాణి గారు, నేను నేషనల్ ఉమెన్ కోచ్ అండి టాటాకి. సో విజు గారు అన్నదానికి నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఐ డోంట్ కోట్ మై సెల్ఫ్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ మదర్, బట్ నాకు ప్రైవేట్ గా చాలా మంది చాలా మెసేజెస్ ఇస్తారు. లైక్ యునో మీ అబ్బాయిని మీ అమ్మాయిని మీరు ఎలా టేక్ కేర్ చేస్తున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఎలా అన్నిట్లో యునో పార్టిసిపేట్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ నాకు చాలా వస్తుంటాయి ప్రైవేట్ గా. సో విజు గారు అన్న టాపిక్ తీసుకుంటే నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది కూడా, ఐ ఫీల్ దట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు సారీ చెప్పుకోవడం కానీ, ఒకరికొకరు కేరింగ్, సమ్ టైమ్స్ మనకి బాగాలేకపోతే వాళ్ళు వచ్చి యునో చేయడం కానీ, అలాంటివన్నీ వాళ్ళు నోటీస్ చేసి దే విల్ లెర్న్. మనం స్పెషల్ గా వాళ్ళకి చెప్పాల్సింది ఏం లేదు, బై లుకింగ్ ఎట్ us దే విల్ లెర్న్ దోస్ థింగ్స్. అది డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, పిల్లల ముందు ఎప్పుడు మామ్ అండ్ డాడ్ డిఫరెంట్ వర్షన్స్ లో ఉండదు. నో మ్యాటర్, ఒకవేళ మామ్ చదువుకోమంటే డాడ్ వెళ్ళి ఆడుకో అని అనొద్దు ఎప్పుడు. డాడ్
అంటే మామ్ చదువుకో అని చెప్పదు. మీ ఇద్దరు ఒక దానికి వచ్చి అది మీరు పిల్లల దగ్గర చెప్తే ఇట్ విల్ వర్క్ డెఫినెట్గా. గ్రేట్ అబ్జర్వేషన్. బై ద వే, జ్యోత్స్న టాటాలో చాలా ఏళ్ళ నుంచి చేస్తోంది యాజ్ ఎ వాలంటీర్. అదే కాకుండా వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి ఎన్ని రకాల స్కిల్స్ అండ్ టాలెంట్స్ తను నేర్పిస్తుందండి అంటే ఇట్స్ అమేజింగ్. షీఈ్ అ గ్రేట్ మదర్, ఆల్దో షీఈ్ యంగ్. అది వాళ్ళ పేరెంట్స్ నుండి వచ్చిందని నేను అనుకుంటాను ఖచ్చితంగా. Definitely. Thank you for kind words, Vijay garu. Yep. Great. And one more thing వచ్చేసి what I feel as a mom ఏంటంటే మనం phones లో ఉండేసి nowadays I see lot of my age moms. They will ask them, okay, work చేసేసుకో అని చెప్పేసి మన phone లో మనం ఉంటాం. So instead of that, వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏం వర్క్ లేకపోయినా ఒక బుక్, ఒక మ్యాగజైన్ చదవండి, లేకపోతే ల్యాప్టాప్ లో ఫేస్బుక్ ఓపెన్ చేసినా సరే. బికాస్ ఫేస్బుక్ వల్ల నేను చాలా నేర్చుకొని సేవ్ చేసి, లైక్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, ఎనీథింగ్ ఐ విల్ సేవ్ దెమ్. అండ్ తర్వాత నేను మా పిల్లలతో చేయిస్తుంటాను. సో వాళ్ళు చదువుతున్నప్పుడు మనం టీవీ చూడడమో, వాళ్ళు చదువుతున్నప్పుడు మనం ఇంకో పని చేయడం అలా కాకుండా ఇట్స్ బెటర్ మనం కూడా వాళ్ళతో పాటు ఉంటే దే డోంట్ ఫీల్ దట్ యునో వాళ్ళు లెఫ్ట్ అవుట్ అయ్యి వాళ్ళని చదవమంటున్నారు మనం ఎంజాయ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ రాదు. ఇది నేను వీళ్ళ అబ్బాయిని ఇంటర్వ్యూ చేశానండి. వాడికి చాలా కళలు ఉన్నాయి, చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఆ అబ్బాయి పేరు అనీష్. నేను దాన్ని చేసిన యొక్క ఫేస్బుక్ లో ఉంది, theinnerview.org అని ఫేస్బుక్ లోకి వెళ్తే మీకు వస్తుంది అనమాట. సో వాడు ఈజ్ అ సింగర్, ఈజ్ అ కార్టూనిస్ట్, ఈజ్ ఏ రైటర్, అన్ని రకాలు చేస్తాడు. చేయలేనిది అనేది లేదు వాడికి. సో అది చూడటానికి ప్రయత్నించండి. అనీష్ గోసన్ గారి theinnerview.org నేను పెట్టడానికి ట్రై చేస్తాను చాట్ లో. మీరు మీ టైం ఉంటే మీరు యూ కెన్ లుక్ ఎట్ దట్. Okay, anybody else? If we don't have much, we can actually close. So closing remarks will be given by Venkatramana Gaddam. Yeah. Venkat? Yeah, Vijay garu. Yeah, closing remarks. Yeah, thank you Vijay garu. And spot lo పెట్టేశారు మీరు. ఏం లేదు, పర్వాలేదు, అప్పుడే న్యాచురల్ గా వస్తుంది, పర్ఫెక్ట్ వస్తుంది. Anyway, thank you Jyoti garu, and it's I think it's wonderful session. నేను కూడా అంటే అన్ని అందరు మాట్లాడింది విన్నాను. అండ్ ఐ అండర్స్టూడ్ వన్ క్రిటికల్ పాయింట్ అండి. అంతే విజయ్ గారైనా మీరైనా, ఇప్పుడు జోష్నా కూడా చాలా మంచి పాయింట్ చెప్పింది. షీ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, బట్ ఐ డోంట్ నో ద రియల్ ట్రూత్. సో ఇలాంటి సెషన్ లోనే మనకు అన్ని అందరు చెప్తారు. సో డెఫినెట్ గా ఈ సెషన్ చాలా యూస్ఫుల్ అయింది. అండ్ ఐ థింక్ ఇట్ చేంజ్ మై పర్స్పెక్టివ్ ఆల్సో టు హౌ టు డీల్ విత్ అవర్ డాటర్ గోయింగ్ ఫార్వర్డ్. సో డెఫినెట్ గా ఒకటి మెయిన్ పాయింట్ విజయ్ గారు నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇట్స్ ద హౌ వీ ఆర్ విత్ అవర్ స్పౌస్ తోటి ఎలా ఉంటే వాళ్ళు కూడా అక్కడ నేర్చుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని నేను కొంచెం ఇంప్లిమెంట్ చేస్తాను డెఫినెట్ గా. అండ్ ఐ థింక్ అదర్ దెన్ దట్ ఇట్స్ అ గ్రేట్ సెషన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ద సెషన్, అండ్ ఐ థింక్ we'll continue to have couple more sessions definitely on different platforms. I think thank you all. Vijay garu, I think thank you very much for adding the session. The last one will be any comment or observation by any participant or Nishant. If nobody is there, Nishant will make an observation about the call. కాకపోతే తను ఆల్రెడీ మాట్లాడాడు కాబట్టి వేరే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇద్దామని. ఎనీ పార్టిసిపెంట్, ఎనీ పబ్లిక్ పార్టిసిపెంట్, వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ దిస్ ఎంటైర్ కాల్? అంటే వాజ్ ఇట్ యూస్ఫుల్, డిడ్ యూ లైక్ ఇట్, డూ యూ వాంట్ మోర్ అనేటువంటిది ఏమైనా వ్యక్తపరచగలిగితే మాకు ఎంకరేజింగ్ గా మోటివేటింగ్ గా ఉంటుందని ఉద్దేశం ఉంది. ఎవరైనా పర్వాలేదు, రాజు అయినా పర్వాలేదు, లేకపోతే స్నేహ గారన్నా, వాణి గారన్నా, ఎవరైనా, ఎనీబడి హూ హ్యాస్. ఐ థింక్ భరత్ ఈస్ స్టిల్ ఆన్ ద కాల్. భరత్, డిడ్ యూ లైక్ ఇట్? Bharat, did you like overall session? There were a couple of glitches. I'm sorry about that, but other than that, sure అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతి గారు నమస్కారం అండి. నా పేరు భరత్ రెడ్డి, ప్రెసిడెంట్ టాటా from Warangal చెప్పలేదు. వరంగల్ అండి. వెరీ హ్యాపీ మీరు డీన్ వరంగల్ యూనివర్సిటీకి. నా కూడా కాకతీయ యూనివర్సిటీ అండి, 90s బ్యాచ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. సో వెరీ హ్యాపీ దట్ అండ్ సెషన్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ అండి. డెఫినెట్లీ యూ కెన్ సే మోర్ as interactive సెషన్స్. మీరు చెప్పడము, తర్వాత మన పార్టిసిపెంట్స్ అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ పంచుకోవడం, దిస్ వెరీ వాల్యుబుల్ సజెషన్స్ ఎవ్రీబడి హస్ షేర్డ్. That's the platform we're looking for. Is more like interactive sessions, and mothers
and fathers share their experience. So this is what we really need at this moment. Thank you, Andy. Thank you, Vijay Garu. Thank you, Nishant. Thank you, all the participants. And this is very helpful. And my ilanti sessions ila inka cheskunte chaana baaguntadi, especially ee corona time lo. So thank you again. Before we end this session, thank you, Jyoti Garu from Telangana American Telugu Association once again. We will bring more and more such sessions. And thanks for joining. And Nishant, special thanks to you for moderating the session and helping me set up the whole thing. And Venkatramana Gaddam, everyone from Tata team, thank you very much. And all the participants, more than anybody, all the participants, guests, speakers, thank you so much. And we are ending the call in about 30 seconds if you don't have anything else. I'll wait for 30 more seconds. Thanks to you, Vijay Garu. Thank you, Vijay Garu. Thank you very much, Chandra. Thank you. Yeah. You can leave actually. Once everybody leaves, I'll close it. I don't want to be discourteous in closing it while you are there. Okay, thank you.